హలో మచాస్. ఈ ఇంటర్వ్యూ మొత్తం ఫుల్ నవ్వులే నవ్వులు ఉంటాయి. స్మగ్లింగ్ చేస్తున్నాము. యూత్ లో ఉన్నాం కదా. మెట్టతో కొడతాను గడక, మెట్టతో కొడతాను గడక. ఏమిటండి మీరు మాట్లాడేది? మీరు మాట్లాడతారా? క్రాస్ బ్రీడ్ ఏంటి సార్ అది? క్రాస్ బ్రీడ్ ఇంకా కొన్ని చెప్పలేని ఉన్నాయి. నవ్వితే బాగున్నావు కదా తమ్ముడు. చూజీలోనే ఉన్నారట. అరే నా కొడక, ఓసలి నా కొడక. వీడియోస్ లో కూడా ఇంతేనా? అంతే. వీడు మురళి అని ఉన్నాడు. స్వామి నువ్వు రానైనా అంటే రాకోకుండా వాడు మిస్ అయినాడు. కామన్ సెన్స్ ఉందా మీకు? లవ్ మ్యారేజ్ కదా. ఈయనకి ఏం టాలెంట్స్ ఉన్నాయి ఇంకా? అప్పుడెప్పుడో చిన్నోడు బొమ్మలు వేస్తానంట. రాయరాను రాయరాను. ఈ పనుల్లో కనిపించలేదు. ఏం పేరు? పేరు చెప్పుకోకుండా నువ్వు యాక్టింగ్ చేసి చూపిలా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. గుట్లే బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. గాయ్స్ నా పరిస్థితి అది. యాడ దొరికింది సంతరా ఇదే? పిల్ల చిన్న సెకండ్ ఎవరా నీలా? ఎట్లా 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 1000 కి వర్క్ చేయడము ఒక అన్నగా మీకు ఎట్లా అనిపించింది? బాగా జరిగేది చెప్తాను, మాకు జరిగినది చెప్తాను. ఇది నేను చెప్పచ్చో లేదో తెలియదు అక్క ఈ వేదికగా, కానీ ఒకటి ఇది చెప్దాం అనుకున్నా. మనం ఎదుగుతున్నామంటే లైఫ్ లో మనం దించాలన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అనంతపురం లోకల్ పేజ్ అని కాదు, నాకు రేగితే వీడియో పెడతా, వాడు ఫోన్ చేసేవాడిని కూడా చెప్తాను. ఉన్నారులే మా పెద్ద యూట్యూబ్. ఏదన్నా ఒక ట్యాంక్స్ పరంగా ఏదన్నా చెప్పాలంటే చెప్పాలి అంటే వీడు మాత్రమే మైండ్ పిల్లర్. వీళ్ళు లేకుంటే నేను చేసుకోలేదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఎస్, ఈ రోజు మీ అందరి కోసం స్పెషల్ గెస్ట్లను తీసుకొచ్చాను. హలో మచాస్. సో ఈ పేరినగానే అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా, మన అనంతపురం కుర్రోళ్ళు అరుణ్, శివ, పవన్. సో వీళ్ళందరితో మీ ముందుకైతే వచ్చేసాను మాట్లాడి. ఈరోజు ఈ ఇంటర్వ్యూ మొత్తం ఫుల్ నవ్వులే నవ్వులు ఉంటాయి. సో అందరు రెడీగా ఉండండి, ఫుల్ ఇంటర్వ్యూ చూసేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. థ్యాంక్ యూ అక్క. ఎలా ఉన్నారు? నేను సూపర్. బాగున్నాం అక్క. సో ఈ ఇంటర్వ్యూలో అయినా నాకు మాట్లాడడానికి కొంచెం స్కోప్ ఇస్తారా ప్లీజ్? ఓకేనా? మీరు మాట్లాడతారా? ఖచ్చితంగా. ఓకే, చూద్దాం ఎంత మాట్లాడతారు. అయితే ఈయనతోనే మాట్లాడతాను. డెవలప్. అనంతపురం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అందరికి ఫ్యాక్షనిజం. 5 రూపాయల ఫ్యాక్షనిజం. 5 రూపాయలకి 5 రూపాయలకనే కాదక్క, మనస్పర్ధలకు కూడా జరిగినట్టు ఉన్నాయి. కానీ మన రీసెంట్ గా అనంతపూర్లో మన కళ్యాణ బైపాస్ లో 20 రూపీస్ కి 20 రూపాయలకి గొడవ అయిందక్క. మధ్యలో ఒక అతను అంటే ఎందుకు గొడవ పడతారులేని ఇడిపిచ్చేకి పోయినందుకు ఆయన్ని చంపేశారు. అవునవును, విన్నాను, న్యూస్ లో చూసాను. అది నిజంగా మా ఇంటి పక్కనే అక్క జూడియో ఆపోజిటే కదా. జూడియో పక్కన. ఇలాంటివన్నీ వింటున్నప్పుడు ఒక భయం వేస్తుంది కదా, అరే మన జనాల్లోకి వెళ్తే మనల్ని కూడా ఇట్లనే అనుకుంటారేమో. అండ్ మన స్లాంగ్ వల్ల కూడా కొన్నిసార్లు భయపడతారు కదా. అంటే స్లాంగ్ వెనకాల ఉన్న ప్రేమ అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది కదా, అంతేనా? మా మాట మీకు కొంచెం రగడైనా కూడా మనసు చాలా మాది వెన్న. నిజం, అదైతే ఒప్పుకోవచ్చు. అంటే మన స్లాంగ్ మాట్లాడడంలోనే రఫ్నెస్ కనిపిస్తుంది అక్క. వీడేంది వింత ఎందుకు మాట్లాడాలా, వింత మాట్లాడకుండా ఊరికే ఉండేది మేలు అనేది అట్లు రఫ్నెస్ వస్తుంది అన్నమాట. దానికోసం మెట్టతో కొడతాను గడక, లోఫర్ నా కొడక. ఇంకా అసలు ఈ ఉంటాయి. నాకు నిజంగా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అనంతపూర్ నుండే.
సో వాళ్ళు నార్మల్ గా తిట్టుకుంటూ ఉంటారు పక్కన ఉన్నప్పుడు, రే లోఫర్ నా కొడుక అంటే లే అంటారు. నాకు అస్సలు అర్థం కాదు. మర్నాడు వస్తాను రా అంటారు, లేదంటే ఒక్కొక్క వర్డ్ ఉంటది నాకు నిజంగా ఇప్పటి వరకు అర్థం కాదు. వాళ్ళని ఇప్పటికీ అడుగుతారు రెగ్యులర్ గా, ఈ మెట్టుతో కొడతా నా కొడక అంటే ఆ మెట్టు అంటే ఏంది అసలు చెప్పండ్రా అయ్యా ఒక్కసారి. నాకు డౌట్ అక్క, కాళ్ళు పెట్టుకుంటే మెట్టంట. నిజంగా ఇప్పుడు మెట్టు అంటే మా సైడ్ ఏమంటారు, అంటే స్టెప్స్ అంటాం మా సైడ్. తెలంగాణలో మెట్టు అంటే స్టెప్స్, మెట్లు ఎక్కుతున్నాము, మెట్ల మీద ఉన్నాము ఇట్లా అంటారు మా సైడ్. మళ్ళీ మెట్టే అంటే కాలుకి పెట్టుకునేది ఆడవాళ్ళది. సో ఇప్పుడు మెట్టు అంటే ఏంటి, స్టెప్పా, చెప్పా, లేకపోతే కాలిగుండే మెట్టెనా, చెప్పేనా? అమ్మాయి ఇన్ని రోజులకు దొరికింది అయ్యా నాకు. మెట్టుతో కొడతాను నా కొడక అంటే చెప్పుతో కొడతానని అర్థం. మీ వీడియోస్ లో యూజ్ చేసేది అయితే లోపల నా కొడక, అవునా? మీరా ఈయనేనా? అసలు ఎంత బాగా వచ్చి వీడియోలు అదే వస్తారు, ఫొటోస్ దిగినప్పుడు అది చెప్పించుకుంటారు, ఓసారి లోపల రా కొడక అని అంటారు. నాకు ఎట్లా అంటే లోఫర్నా అని సిచ్యువేషన్ తగ్గట్టు అయితే అంటాము. సడన్ గా లోఫర్నా కొడుకంటే ఏం బ్రో నన్నుకి అంటున్నావా? స్లాంగ్ చాలా యూజ్ అవుతుంది, బెనిఫిట్ అని చెప్పొచ్చు కదా నిజంగా. అంటే ఈ స్లాంగ్ లో కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు రొట్టెగాడు అని ఒక పిల్లోడు ఉంటాడు, రాయించుకొని కొడతాను అని ఒక డైలాగ్ ఉంటది, అది వాడు స్లాంగ్ లో బూత్ గా చెప్తాడు. కానీ దానికి ఎక్కువ మంది మీ సైడ్ అంతా కూడా ఫుల్ ఫ్యాన్స్ ఉంటారు వాడికి, చిన్న పిల్లోడు ఆ స్లాంగ్ లో అట్లా మాట్లాడుతుంటే అని. కానీ కొన్ని వర్డ్స్ నిజంగా బాగా క్లిక్ అవుతాయి కదా. సో మీకు క్లిక్ అయిన వర్డ్ లోపల నా కొడక. మెయిన్ క్లిక్ అవ్వడానికి దేవుని దయ వల్ల మా స్లాంగే మాకి కాపాడింది. నిజంగా మామూలు స్లాంగ్ లో అందరూ చేస్తారక్క, ఏం చేసినా యూనిక్ ఉండాల, అందరిలో కంటే మనం వెరైటీగా ఉండాల. అట్లా మా స్లాంగ్ కొంచెం, మన స్లాంగ్ నాకు అనంతపూర్ అబ్బాయిల దగ్గర కానీ అమ్మాయిల దగ్గర కానీ నాకు నచ్చేది ఒక పాయింట్ ఏంటి తెలుసా, మన అని మాట్లాడతారు ఏది మాట్లాడినా సరే. అరే మన ఇంటికాడ ఇది ఉందిరా, నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు జస్వంత్ అని, సో తను మాట్లాడేటప్పుడు మధు మన ఇంటికాడ ఈ రోజు చెట్లు పీకిచ్చినాం మధు, మన అంటే ఇల్లు వాళ్ళదే, పొలం వాళ్ళదే, అన్ని వాళ్ళవే, కానీ మాట్లాడేటప్పుడు మాత్రం మన 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 నాన్న ఇలా చేస్తున్నాడు, ఆ అమ్మిలా మాట్లాడుతూ అంటే కలుపుకుపోతారు అనమాట, అంతా మన వాళ్ళే అనే ఒక అది ఉంటది. కానీ ఒకవేళ తేడా వస్తేనా శవం మీదకి వెళ్ళైనా దాటిపోతారు, కానీ వెనక్కి తిరిగి చూడు కదా. నిజం అదే, అవునా? నిజమే నిజమే. నేను ఇంత మాట్లాడతా, నేను బాగా మాట్లాడతాను ఖచ్చితంగా. ఓకే, నేను మీ సైడే తిరుగుతాను. ఓకే, శివ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే అండి, పెళ్ళైంది కదండి, అంత బాగుందా అండి? చాలా బాధగా ఉందా అండి? ఇంత ఆలోచిస్తున్నారు? ఆల్ గుడ్, వన్ వర్డ్ ఆన్సర్స్. ఎంత కష్టపడి యాంకర్, కానీ వన్ వర్డే. మీరెంతనన్నా చచ్చిపోండి, నేను మాత్రం నాలానే ఉంటా, నేను మాట్లాడా. ఓకే, ఈ స్కోప్ ఇవ్వట్లేదా? తొక్కేస్తున్నాం అనుకుంటా. తొక్కేస్తున్నామా అండి? ఏం లేదు ఖచ్చితంగా. ఓకే ఓకే, ఏమన్నా చెప్పండి, మీరు చెప్పండి మీ వీడియోస్ గురించి, మీ అనంతపూర్ గురించి చెప్పండి. మీ ఊరు గురించి మీరు చెప్పరా? వాళ్ళు ఎంత బాగా చెప్తున్నారు చూడండి. మీకేంటి ఊతపదం? ఊతపదం ఏం లేదు, అంటే మేము ఏం మాట్లాడినా మాకు కామన్ గానే అనిపిస్తుంది. వీడియోస్ లోనైనా బయటైనా మేము ఎట్లా నార్మల్ గానే మాట్లాడుకున్నాం, కానీ వినే వాళ్ళకి అదే అట్లా దాన్ని కామెడీగా. మీకు చాలా వరకు కూడా మంచి కమెంట్సే ఉన్నాయి. మా వాళ్ళు, మా ఇంటి పిల్లలు, మా ఊరు పిల్లలు, మీరు ఎప్పుడో ఎదుగుతానని చెప్పాను కదరా అసలు అంటే చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. కొంతమందికి ఏంటంటే మనం ఎంత ట్రై చేసినా సరే నెగటివ్ కమెంట్స్ అనేవి వెంటాడుతూ ఉంటాయి. బట్ మీకు చూసుకుంటే అందరు ఎవరే మా ఇంటి పిల్లలు, అది రావడం లక్ కదా, అది అదృష్టం అని చెప్పి. అది ఎవరికో మేము వీడియో స్టార్ట్ చేసినప్పుడు కూడా మాకు ఒకటే ఇంటెన్షన్, యాక్సెప్ట్ చేస్తారా లేదా, అంటే మన లైఫ్ ఎట్లా పోతుంది ఏం తెలియక, అసలు జీరో నాలెడ్జ్, ఎడిటింగ్ గురించి తెలియదు, ఏం తెలియదు, ఊరికే దూకేసినాం. అంటే అన్ని గొర్రెలలా కాకుండా మనం సపరేట్ పోదాం రా చూద్దాం ఒకసారి అన్నట్టు. మా ఫ్యామిలీలోనే ఎవరు చేసుకోలేదు అక్క, అట్లా వచ్చేసినాం, దిగేసినాము, చూద్దాం. ఎప్పుడో మన కష్టం ఉంటే మనం ఎప్పుడో సక్సెస్ అవుతాం, మనం చేసే ప్రయత్నం చేద్దామని. చేసే ప్రయత్నంలో నిజాయితీ ఉండాలి. మనం ఫలితం ఆశించి చేస్తే అది నిజంగా రాదు, నాకు తెలిసాక. వస్తే రాని పోతే మనం చేసేది చేద్దాం. రిగ్రెట్, లైఫ్ లో రిగ్రెట్ ఉండకూడదు, అబ్బా నేను చేసింటే మేలే అని. చాలా మంది అన్నవాళ్ళు ఇప్పుడు
గవర్నమెంట్ టీచర్సే ఉన్నారు అక్క, ఎప్పుడైనా పోతున్నప్పుడు పలకరిస్తారు, పవన్ మీ వీడియోస్ బాగుంటాయంటే ఆయన ఎవరో తెలియదు, ముక్కు తెలియదు, మొహం తెలియదు, ఒక ఆయన పిలిచి మనల్ని పలకరిస్తున్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళలా పలకరిస్తున్నాడు అంటే అదే హ్యాపీ అక్క. మాకి పిలిచి ఏమంటారంటే నేను అప్పుడు చేస్తా అండి, కాకపోతే సిచ్యువేషన్స్ బాగాలేక, ఫ్యామిలీ సిచ్యువేషన్స్. నాకు మీ సైడ్ నచ్చేది కూడా ఇదే అన్నమాట, రాయలసీమ ఇటు సైడ్ అంటే పర్టికులర్ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏ సిచ్యువేషన్ నుండి కూడా వెంటనే స్కిప్ అవ్వరు. ఓకే అంటే అక్కడే ఆగిపోరు. ఓకే వీడియో స్టార్ట్ చేసాం వెళ్ళట్లేదు, నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచిస్తారు. వెంటనే అక్కడ దాన్ని ఇంక ఇది నా వల్ల అవ్వదులేరా అని చెప్పి ఏదో ఒకటి ఆపేసి వెళ్ళి జాబ్ లో కూర్చోవడము అలాంటివి ఉండవు. ప్రయత్నం చేస్తూనే ఉంటారు అంటే ఇంకా వాళ్ళు సక్సెస్ అయ్యి వాళ్ళు సాటిస్ఫై అయ్యేదాకా వాళ్ళు దాన్ని వదలరు. ఎట్లా అంటే మన జలగ పట్టుకుంటారు చూడండి, అట్లా పట్టుకుంది అంటే నిజంగా అట్లే ఉంటారు కదా. నా ఫ్రెండ్స్ లో కూడా ఉన్నారు, నేను చూస్తున్నాను కదా చాలా మందిని. అంటే ఆ గివ్ అప్ అనేది వర్డ్ ఈజీగా రాదు. సో మీరు ఇంటర్ చదివారు, మీరు జాబ్ చేశారు, డిగ్రీ కంప్లీట్ అయ్యి ఎంసీఏ చేసా, దాని తర్వాత జాబ్ చేసా. ఓకే సో ముందు నుండే నార్మల్ గా అంటే సడన్ గా కమీడియన్స్ అయితే ఎవరు అయిపోరు. ముందు నుండే చిన్నప్పటి నుండే ఆ టాలెంట్ అయితే ఉండాలి. ఆ వెంటనే ఆ స్పాంటేనియస్ డైలాగ్స్ రావడం కానీ, లేదంటే మాట్లాడుతూ జోక్ వేయడము, ఆ తిట్లైనా సరే వర్డ్ ఫిల్లింగ్స్ అయినా సరే అప్పటికప్పుడు రావాలి. సో అది చిన్నప్పటి నుండే ఉంటది కదా. సో ఎప్పుడన్నా మూవీస్ కి ట్రై చేయాలి అంటే బిఫోర్ యూట్యూబర్స్ కంటే ముందు మూవీస్ కి ట్రై చేయాలి, ఇలా అవ్వాలి, నేను ఒక సెలబ్రిటీ అవ్వాలి, అలా ఏమన్నా అనిపించేదా ముగ్గురికి? అలా ఏమి అంటే ఇవన్నీ స్టార్టింగ్ నుంచి రాళ్ళక్క. మీరు చెప్పినట్లే ఈ ఇంట్రెస్ట్ అంతా ఎట్లా అంటే చిన్నప్పుడు పేరెంట్స్ స్కూల్స్ లో ఏమన్నా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు కొంతమంది పేరెంట్స్ కాస్ట్యూమ్ కి డబ్బులు అవుతాయని ఏం చేస్తావు ఏం పోతావులే అట్లా, మా ఇంట్లో వాళ్ళు అట్లా కాదు, ఎంకరేజ్ చేశాను, డబ్బులు అయితే మానే పో డాన్స్ అయ్యి, ఏం పోతుంది నీదేం పోతుంది మేము ఇచ్చేటప్పుడు అంటారు. పోయి అట్లా డాన్స్ కి అక్కడ ఇక్కడ పంపించి డాన్స్ చిన్నగా నేర్చుకొని ఏదైనా డ్రామాస్ లో పార్టిసిపేట్ చేసి ఇట్లా ఇంట్రెస్ట్ వచ్చింది. స్టేజ్ ఫియర్ వెళ్ళిపోయింది అక్క. అప్పుడు ఇట్లా దానిలో పంపించేసి అట్లా ఇవి రేపొద్దున మనం ఏదన్నా చిన్న వీడియోస్ తీద్దాం అనే ఇంటెన్షన్ తో మొదలైనవి ఇవన్నీ. ఈ పేరెంట్స్ నుంచే ఇవన్నీ వచ్చాయన్నమాట. నిజంగా మీ పేరెంట్స్ సపోర్ట్ చాలా మందికి ఉండదు. బట్ మీ విషయంలో చూసుకుంటే చాలా మంది చదువు 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 అని వాళ్ళ మీద తెలియని ఒక బర్డెన్ రుదుతూ ఉంటారు. చాలా మంది ఉన్నారు బయట. కానీ ఓకే మా వాడికి చదువు అవ్వలేదు, దాన్ని మనం ఏం చేయలేము. ఇంకా వాడిని ఎంత రాకినా సరే వాడు చదవడు, చేపని రాకినట్టు రాకుదామని అనుకుంటారు. స్కూల్లోకి వెళ్ళి చెప్తారు కూడా, అరే వీడిని ఎంతనన్నా రాకు, నువ్వు ఎర్ర టెండలో నిల్చోబెట్టి ఏమన్నా చేయి, తలకిందులు చేయి, వాడికి మాత్రం మార్కులు రావాలంటారు. కానీ కొంతమందిని చూస్తే మాత్రం ఇక వీడికి చదువు అవ్వలే, వీడు బతికితే చాలు, వీడు 100 ఏదైనా చేసుకొని ఆఖరికి ఒంటి మీద బట్టలు ఉన్నా లేకపోయినా వాడిది వాడు సంపాదించుకుంటే చాలు అనుకునే పేరెంట్స్ కొంతమంది ఉంటారు. సో మీ విషయానికి వస్తే ప్రీవియస్గా నేను నా ఇంటర్వ్యూలో చూసా, అంటే 7 years 5 years స్ట్రగుల్ చేస్తే 7,000 వచ్చింది అని చెప్పేసి. సో మీ ఓన్ బ్రదరే ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ వర్షన్ మీరు కాకుండా ఈ ఇంటర్వ్యూలో మీరేం స్ట్రగుల్ అయ్యారు, ఒక అన్నగా తనేం ఫీల్ అయ్యాడని తనని అడుగుదాం. ఎందుకంటే ఇందాక స్కోప్ రాలేదన్నాడు కదా. ఓకే మీ బ్రదర్ అంటే 1000 కి వర్క్ చేయడము ఒక అన్నగా మీకు ఎట్లా అనిపించింది? అంటే ఎలా అనిపించింది అంటే దీన్ని నేను ఎలా చెప్పగలక, ఒక 1000 వర్క్ చేస్తున్నాడంటే ఆ ఫీల్ ఎట్లుంటుంది అనేది ఆల్మోస్ట్ అర్థమైంటుంది. దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా ఆ టైంలో మీ సపోర్ట్ బాగుండేదా? నా సపోర్ట్ అంటే నేను ఒక వే, వాడు ఒక వే. ఇంట్లో 2 బైక్లు అక్క, అప్పుడు నాకు బైక్ లేదు. ఒకటి పల్సర్ 220, మా నాన్నది వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్. అన్నది పల్సర్ 220. నేను దాంట్లోనే వర్క్ చేస్తాను. ఎప్పుడన్నా ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు రే బండి రా నేను పోతాను నాకు లేట్ అవుతుందంటే లేదు ఆటో ఎక్కిపో బండి కిందికి వేస్తాను నీకు సరిగ్గా రాదు అని బండి వానికి అప్పుడు తోలేక రాదు, అలా చెప్తాడు. ఓకే ఇయ్యలేదక్క, ఇయ్యలేదు. అయినా సరే నువ్వు లవ్ కి హెల్ప్ చేసినావు అంతేనా? ఇంకేం చేసేవాడు? మీ అన్న మీద కంప్లైంట్లు అన్ని చెప్పి ఈ రోజు ఈ ఇంటర్వ్యూలో అడుగుదాం. డబ్బులు ఇచ్చేవాడా ఖర్చులకి? అప్పుడప్పుడు నిజం చెప్పు. నేనే ఎక్కువ ఇచ్చినాక అది చెప్పు గాడిద అంటారు చూడు. ఓకే నువ్వే ఎక్కువ ఇచ్చినావు అయితే.
ఎంత అప్పుడు అంటే నేను అన్నకి పెళ్ళి అయ్యి 6 years అవుతుంది అక్క. ఓ, నేను అప్పుడు ఎక్కినప్పుడు కూడా నేను 5 years. కన్నా వచ్చిన అమౌంట్ లో ఫ్యామిలీస్ అది ఇది అంటే ఇంటికాడ మాకి హోటల్ బిజినెస్ ఉంది అక్క. ఓకే. ఆ బిజినెస్ లోనే అట్లే కంటిన్యూగా అమ్మ నాన్న హోటల్ బిజినెస్. అంటే బస్సుకి వెళ్తాండి అక్క, స్కూల్ బస్ కి. ఆడ 1 month కి వచ్చేసి 14,000 ఇస్తే 14,000 ఇస్తాండ్రి డ్రైవింగ్ వెళ్తాంటే. హెవీ ఉంది నాకు. మళ్ళా ఒక 2 years చేసి ఆపేసిన. ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేసినామో అప్పుడు ఆపేసి ఇట్లే కంటిన్యూ అయినా. ఓకే. సో నువ్వు కూడా ఆపేసావు. మీరు జాబ్ మీరు జనరల్ గా వీళ్ళ నాన్న వాళ్ళ చెల్లి కొడుకు, అత్త కొడుకు అంటే బావ బొమ్మరుదులు ఇట్లా అవుతారు కదా వరుస. అమ్మో కరెక్టే అనుకుంటా, బావ బొమ్మరుదులే కదా. మరి మామ అల్లుళ్ళు ఏంది అట్లా పిలుచుకుంటాం, అట్లా పిలుచుకుంటారు. వరుస అయితే బావ బొమ్మరుదులే, మీరు బావ వీళ్ళు బొమ్మరుదులు అంతేనా? కానీ మామ అని పిలుస్తారు. ఇది క్లారిటీ ఇవ్వండి అయ్యా. నేను అసలు నాకు తెలిసిన వరుసలే కొన్ని. కొంతమంది అన్నదమ్ములు అనుకుంటున్నారు, వీడిని పక్కన తీసేసి మేమిద్దరం. అవును, యాక్చువల్లీ ఈయన డిలీటెడ్, షిఫ్ట్ డిలీటెడ్. మీరిద్దరు సేమ్ ఓన్ బ్రదర్స్ లా ఉన్నారు. వచ్చేసి మీరిద్దరు ట్విన్స్ అంటారు. ఓకే. అడుగుతానే ఉంటారు, లేదు మేమిద్దరు అల్లుడు మామ. ఏమంటే వీడియోస్ లో బ్రో బ్రో అని పిలుచుకుంటాము. అంటే యూత్ లో ఉన్నాం కదక్క, మామ యూత్ లో ఉన్నాం కదా, ఏదో అవుతుందక్క. అప్పుడు బావా అని పిలవచ్చు కదా, వర్కౌట్ అవ్వదా? ఇంకా ముందు వీడియోస్ అట్లా పెట్టేసా బావా అని. అవునా? ఎప్పుడు నన్నే కొడతా ఉంటాయి. అవునా? ఎందుకంటే మామ అల్లుడు కాంబినేషన్ ఎప్పుడు హిట్టే. అది సినిమాల్లో కూడా 100% హిట్టే, హిట్ పేర్స్ అవి. సో ఇటు వస్తే మళ్ళీ బావ బొమ్మర్దులు కూడా చాలా సరదాగా ఉంటది. ఇంకా మా తెలంగాణలో అయితే ఇంకా చాలా క్లోజ్ ఉంటారు. ఆ బాండింగే వేరు. అసలు చేసే అన్ని ఎవరికి చెప్పరు, వాళ్ళే చేస్తూ ఉంటారు అన్ని. తర్వాత ఎట్లో వేరే వాళ్ళ ద్వారా తెలుస్తుంది. తెలంగాణ మాది. ఓకే. క్రాస్ బ్రీడ్ అంటారు. క్రాస్ బ్రీడ్. నాన్న తెలంగాణ, అమ్మ ఆంధ్ర. ఓకే, అలా క్రాస్ బ్రీడ్. బట్ స్లాంగ్ మాత్రం మొత్తం అక్కడే. ఓకే, పుట్టింది పెరిగింది అంతా అక్కడేనా? ఇంకా అక్కడే. ఓకే. మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు? మాది బిజినెస్ ఉందాక. మాదంతా చిన్నప్పటి నుంచి కేవ్స్. ఇగో నాకు ప్లీజ్ క్లారిటీ ఇయ్యరా. బిజినెస్లు అంటారు, ఏం బిజినెస్? ఓకే, మీది హోటల్ కొట్టేటట్టున్నాడు ఆయన. మాది కేఫ్ ఉంది, అమ్మ వాళ్ళ ఫ్యాన్సీ స్టోర్, ఇంకా కొన్ని చెప్పలేని ఉన్నాయండి. ఏమైనా చేస్తున్నారా? అది స్మగ్లింగ్ చేస్తున్నాము. అంటే ఇది చెప్పొచ్చు, మీరే డౌట్ క్రియేట్ చేస్తున్నారు. ఇంటెన్షన్ రాలే, ప్రోమోలో పడల కదా. ప్రోమో. ఓకే, ప్రోమో కోసం ఏదో చేస్తున్నారంట. ఏం చేస్తున్నారనేది తెలీదు. వాళ్ళకి అర్థం అవుతుంది లెక్క. కేఫ్ ఉందాక, కేఫ్ రన్ అవుతారు. అమ్మ వాళ్ళు ఫ్యాన్సీ స్టోర్ ఇట్లా పెట్టుకున్నారు. ఇట్లా మేమంతా మా ఫ్యామిలీస్ అన్ని, ఇంకా మేము గౌడ్స్ అక్క. యాక్చువల్ గా గౌడ్స్. ఓకే. గౌడ్స్ అంటే ఏదో ఒక బిజినెస్ పెట్టుకున్నా, కళ్ళు ఈడు గౌడ్స్ అట్లా గౌడ్స్. వాళ్ళంతా ఏదో ఒక బిజినెస్ ఉండనే ఉంటాయి. కొంతమంది బాగా పెద్ద పెద్ద వాళ్ళు వైన్ షాపులు ఉంటాయి. మాకి కేఫ్స్ ఇట్లా చిన్న బిజినెస్ పెట్టుకున్నాం. చిన్న బిజినెస్ ఏదో ఒక మామూలు ఈ ఎండలు వచ్చినాయనుకో కూల్ డ్రింక్ జ్యూసెస్ అట్లా ఇంకా ఎండలు చల్లగా ఖచ్చితంగా నవ్వితే బాగున్నావు కదా తమ్ముడు. ఎందుకు అట్లా మూతి ముడుచుకొని ఉన్నావు? బొంగ మూతి పెట్టావా? 2G లోనే ఉన్నా. 5Gకి ఎప్పుడు 6G కూడా వస్తాయి, ఎప్పుడు వస్తాయి ఇంకా? చిన్నప్పటి నుంచి స్ట్రగలింగ్ అక్క. అంటే ఈడ స్ట్రగుల్ ఉంది అంటే మేము స్కూల్ వైస్ అప్పటి నుంచి ఏమంతా ఏం లేదు, ఏదో పర్లే, ఏదో ఒక 3 పూట్ల గడిస్తే మనకి చాలా అనే ఇంటెన్షనే. మా వాళ్ళు బాడిగిలకు వచ్చి వేరే ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడే అనంతపూర్లోనే స్టేబుల్ కావాలంటే కొంచెం కష్టం అక్క. ₹2 వ్యాపారం చేసుకొని మీ అంటే చిన్న ఏజ్ పక్కన పెడితే వాళ్ళు అక్కడికి వచ్చి అక్కడ చేసినప్పుడు నిజంగానే ఈ రౌడీజాలు గానీ గొడవలు చాలా ఎక్కువ ఉండేవి. మా షాప్ కి వచ్చి బెదిరిస్తానంట. మా అమ్మ ఇంకా స్టార్టింగ్ ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ పెన్లు అయింది. అప్పుడప్పుడు వచ్చి అనంతపురంకి వచ్చి బతకడానికి వచ్చినారు ఒక 25 ఏళ్ళ కింద. ఇప్పుడు 26 years కింద వడలు టీ ఇట్లా చేసుకుని ఏదో చేసుకుంటున్నారు. వచ్చి అవన్నీ వడలు అట్లా ఉంటాయి కదా ఈవినింగ్ స్నాక్స్ తినేదంట. డబ్బులు అడిగితే
మమ్మల్ని డబ్బులు అడుగుతారా మీరు? ఎవరు అనుకున్నావు నువ్వు, అది ఇదే అట్లా బెదిరిస్తా అన్నారు. నిజంగా గొడవలు కొన్ని సార్లు అయితే నైట్ ఊర్లు ఖాళీ చేసేవాళ్ళంట కదా, నిజమేనా అది? అప్పట్లో అక్క, ఇప్పట్లో కాదు, అంటే మీరు చూసి ఉండకపోవచ్చు నాకు తెలిసి, కానీ విన్న మన స్టోరీస్ ప్రకారం అయితే ఊర్లో సడన్ రాత్రి ఖాళీ చేసేవాళ్ళంట. ఏమవుతుందో ఇప్పుడు కూడా పడేవాడు ఉంటే భయపెట్టేవాడు పుడతానే ఉంటాడు, మనం భయపడకూడదు. అప్పుడు మా వాళ్ళు భయపడింటే ఈ పాటికి అనంతపూర్లో ఉండేటోళ్ళం కాదు. అంతే, ఏమరా అంటే ఏమే, నువ్వు మంచిగా ఉన్నప్పుడు మేము మంచి, నువ్వు మంచి ఇచ్చి తీసుకో మంచి. మీ ముగ్గురులో ముందు గొడవకి ఎవరు వెళ్తారు? గొడవ ఎవరి వల్ల వస్తుంది? అందరిది అదే బ్లడ్ ఏమంటే మాకు ఏదన్నా కొద్దిగా రివర్స్ చేయడం జరిగినా గానీ అందరిది ఒకటే రియాక్ట్ ఉంటుంది. అంటే మెయిన్ మైండ్ లో వాళ్ళకి తెలుసు మేము తప్పు చెయ్యం. అంటే మా పిల్లలు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఎవరి జోలికి పోరు, ఊరికి ఎందుకు గొడవలు పెట్టుకుంటారు, ఏదైనా ఉన్నా కూడా బయటకు వచ్చే రకం. కాకపోతే పెట్టుకుంటే ఎవరైనా అవతల తప్పు ఉంటే తప్ప పెట్టుకుంటారు అనే. ముందంతా ప్రాంక్స్ చేసేవాళ్ళు కదా, ప్రాంక్ స్టార్స్ కాదు కానీ ఇంకా మచ్చాస్ అంతేనా? హలో మచ్చాస్ ముందు ప్రాంక్ మచ్చాస్ అంతే. సో ప్రాంక్ మచ్చాస్ చెయ్యాలి అని ఫస్ట్ ఐడియా ఎవరిది? బేసిక్ అసలు ఆ బ్రెయిన్ లోకి వచ్చిన థాట్ ఎవరిది ముగ్గురులో? అట్లేం లేదు, ఫస్ట్ నేను ఊర్లో చిన్నగా 2 వీడియోలు చేసింటే నా ఫ్రెండ్. ఓకే, దీనికి కర్త కర్మ క్రియ నువ్వు చిన్నగా చేసింటే, అంటే మా మామ కూడా ఇంట్లో చేస్తా ఉండే చిన్నగా. అట్లీస్ట్ వీడియో కన్నా బావాను బాగుంది కదా. ఓకే ఓకే చెప్పు బాగుంది కదా. అట్లా చిన్నగా చేస్తుంటే అప్పటికి మా మామ దగ్గర చిన్న మైక్ ఉండే 11 ఐఫోన్ ఉండే. సరే మనం కష్టపడతాను కదా, ఒకసారి టౌన్ లో తీద్దాము, ప్రతి ఒక్కరు తీసేదే కదా, మనం కూడా ఒకసారి మైక్ తీసుకొని పోయి చేద్దాం అనేసి వచ్చింది. వస్తే ఇప్పుడు అడిగితే మైక్ అడిగినాము. మైక్ అడిగిన తర్వాత లేదా మామ నువ్వు కూడా రా, ఒకమే ఉన్నావు కదా ఇంటికాడ రా, అట్లా చిన్న అంటే ఫోన్ ఉంది అక్క, ఐఫోన్ మా దగ్గర ఎవరి దగ్గర లేదు, నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్స్. అట్లా తీద్దురా అని తోలుకోపోయినాం. తీస్తే ఒక ఫుల్ వీడియో తీసినాం. మార్కెట్ లో తీసింటే అది 2 days కో 3 days కో 10K పోయింది. ఓకే, యూట్యూబ్ లో వ్యూస్ ఫస్ట్ వీడియో అది హోప్ వచ్చింది. 10K అంటే ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ కి పోతండి, ఆ రీచ్ చూసి అమ్మయ్య 10K పోయిందా నిజంగా? అవును. అట్లా ఇంకా ఎవరు వర్కులు వాళ్ళవి, జాబ్, బస్సు, మెకానిక్ ఎవరెవరు వాళ్ళు చూసుకుంటా సండే పూట్లు ఒక్కటే చేసుకుంటాండి. ఓకే, సండే వెళ్ళడం ఒక 4 videos 6 videos అట్లా చేసుకోవడం. స్క్రిప్ట్ ఎవరంతా అంతా ఒకటే కూర్చుంటాం, ఆలోచిస్తాము. ఇప్పుడు అక్క ఉంది, అక్క పైన ఏం చేద్దాము, ఏదన్నా ప్రాంక్ చేద్దామా, సర్లే ఏదన్నా చేద్దాం అనేసి ఆలోచిస్తాము. నువ్వే ఏదన్నా చేస్తావు అంతలోపు, ఇదేదో బాగుంది దీన్ని ఇట్లే చేద్దాం పని అని ఇంకా అట్లే. ఓకే ఓకే, అలా అనుకొని స్టార్ట్ చేశారు. అది మీకు అంటే బాగానే వ్యూవర్షిప్ వెళ్ళినాయి కదా, సో మళ్ళీ ఎందుకు ప్రాంక్ మచ్చాస్ నుండి హలో మచ్చాస్ అని? అంటే అందరికీ ఉంటుంది కదా యూట్యూబ్ కొంచెం మంచిగా రాలని. మేము స్టార్ట్ చేసినామో అప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టినాం ప్రాంక్ మచ్చాస్ అని, అది గ్రోత్ లేదక్క. ఓకే, 2 years బాగా కష్టపడినాం. హలో మచ్చాస్ అని పెట్టడం కారణము ఛానల్ గ్రోత్ లేదు, అందుకే హలో మచ్చాస్ అని పెట్టినాను. కొత్త ఛానల్ పెట్టినా, అది ఫుల్ రీచ్. ఎందుకు గ్రోత్ అయిపోయింది? దానికి ఏదో దరిద్రం ఉంది అక్క. అంటే వ్యూవర్షిప్ అంటే ఎట్లా అంటే యూట్యూబ్ ఆల్గరిథం ఏం చేస్తుందంటే, అంటే మాకు ఇంకా అర్థం కాలే అప్పటికే. ఇప్పుడు ప్రాంక్స్ పెడుతున్నాం, ప్రాంక్స్ పెట్టే వాళ్ళకి ప్రాంక్సే చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, కొంతమంది ప్రాంక్సే సజెస్ట్ చేస్తుంది. మేము మధ్య మధ్యలో కంటెంట్ వీడియోలు పెడుతున్నామా, ఆ ప్రాంక్ సజెస్ట్ చేయక, ఈ కంటెంట్ వీడియోలు సజెస్ట్ చేయక అసలు ఛానలే సజెస్ట్ చేయలే. ఇప్పుడు ఈ ఛానల్ క్రియేట్ చేసి హలో మచ్చాస్ ఎన్ని మంత్స్ అయింది? 1 month 6 months అయిందా? 6 months అయింది. బట్ ఇందులో కూడా మీరు మెయిన్ వీడియోస్ నాకు తెలిసి ఒక 6 పెట్టారా, 7 పెట్టారా? ఫుల్ వీడియోస్ ఒక 7 ఏమో ఉన్నాయి. 7 అంతే కదా, అది కూడా ట్రిప్స్ కి వెళ్ళినవి, నార్మల్ గా బ్లాగ్స్ టైప్ లో ఒక 20 minutes 15 minutes నేను చూసా ఛానల్. అంటే నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ కి వెళ్తే ఈ 3 minutes లోపే కంటెంట్ వీడియోస్ ఉంటాయి కదా, సో వీటికి ఏమన్నా ఫుల్ వీడియోస్ చేశారా వీళ్ళు ఏంటి అని అక్కడికి వెళ్ళి చూస్తే ఓన్లీ 7 videos అట్లా ఉన్నాయి. అది కూడా గోవా ట్రిప్ ఒకటి, నార్మల్ ట్రిప్స్ కి వెళ్ళినవి లేదా బ్లాగ్స్ టైప్ లో ఉన్నవి. మిగతావన్నీ షార్ట్. వీటికి ఎంత ఉంది? నార్మల్ 20K అలా ఏమో ఉన్నట్టుంది కదా వ్యూవర్షిప్. 1.1 lakh ఇట్లా ఉన్నాయి. కానీ కమింగ్ టు మళ్ళీ నార్మల్ వీటికి వెళ్తే మాత్రము అవి మాత్రం 16 lakh 20 lakh 30 lakh అసలు సంబంధమే లేదు రీచ్ అయితే. ఇంత బాగా చూస్తారా జనాలు అనిపించింది. ఈ మధ్య
థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కనెక్ట్ అయినారు అక్క. అందరూ ఏ ఇళ్ళకి పోయినా మన వీడియోసే పెట్టుకుంటున్నారు. ప్రతి చిన్న పిల్లోడు ఎక్కడ పోయినా గుర్తుపట్టి అన్నా మీరు వీడియోస్ తీస్తారు కదా అని అడుగుతారు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ ఆడియన్స్ మెయిన్. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా అంతే కూర్చొని ఇంట్లో ఈవినింగ్ పూట్లో లేదా నైట్ తినేటప్పుడు వీడియోస్ పెట్టుకొని చూస్తారక్క మంచిగా. నిజంగా అందరూ కలిపి చూడొచ్చు. అంటే ఒక నార్మల్ గా అందులో వల్గారిటీ లేదు, ఒకరిని కించపరుస్తున్నట్టు లేదు, అంటే ఎవరు హర్ట్ అయ్యే విధంగా లేవు. అందరూ కలిసి అన్న తమ్ముడు లేదా తండ్రి కూతురు ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా నవ్వుకోవచ్చు. మేము ఒక స్ట్రెస్ నుండి కూడా నిజంగా ఒకవేళ అంటే మీ వీడియోస్కి అయితే నేను మంచి ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి అంటే, ఎవరైనా సరే డల్గా ఉండి సూసైడ్స్ థాట్స్లో ఉన్న వాళ్ళకి, డిప్రెషన్స్ థాట్స్లో ఉన్న వాళ్ళకి కంటిన్యూ మీ ఒక 10 వీడియోల్లో లేదా ఇన్ని చూస్తే మాత్రం డైవర్ట్ అవుతారు. థ్యాంక్ యూ. అవి కూడా వచ్చినాయి కామెంట్లు వచ్చినాయా? డైరెక్ట్ నగ్గి మేము చనిపోతే ఎవర్రా అది మరి నాకు కొంతమంది ఫోన్ లో కూడా చెప్పినారు. ఒక అక్క ఏమో మెసేజ్ చేసింది, నాకు సూసైడ్ థాట్ ఉన్నది, మీ వీడియోస్ చూసినా కొంచెం రిలీఫ్ అయింది మాకి. అంటే చాలా మనకి ఈ జన్మకి ఏం కావాలా అసలుకి, మన ఊరేదో మనం ఏడో పుట్టినాం, ఎక్కడో ఉన్న వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నాం, ఇంకా చాలు దేవుడా అనుకుంటే అక్క. అసలు చాలా అంటే చాలా మంచిగా ఆదరించిన. పేరెంట్స్ ఎలా అనుకుంటున్నారు ఇప్పుడు? అంటే వాళ్ళంతా హ్యాపీయా? ప్రౌడ్ ఫీలింగ్ అక్క మంచిగా. అవునా? మీకు బాగా హ్యాపీగా అనిపించిన మూమెంట్ ఏదైనా ఉందా? పేరెంట్స్ ముందు ఎవరైనా వచ్చి చెప్తున్నప్పుడు, లేదా ఎవరైనా పెద్ద సెలబ్రిటీ నుండి మనకి మెసేజ్ లేదా కమెంట్స్ రావడము అట్లా ఏమైనా జరిగినాయా? జరిగినాయి అక్క, చాలా ఉన్నాయి. ఇట్లా ఎవరైనా ఫొటోస్ దిగినప్పుడు ప్రౌడ్ ఫీల్ అవుతారు. చాలా పక్కన వాళ్ళకి కూడా తెలుసు మనము మన పిల్లలతో ఫోటోలు దిగుతున్నారు. కొంతమంది ఇంటి దగ్గరకు వచ్చి అదే పనిగా ఇండ్లు తెలుసుకున్నారు ఈ మధ్య. ఇంటి దగ్గరకు తెలుసుకోవడం అయిపోయి డైరెక్ట్ ఇప్పుడు ఇంటి దగ్గరికి వస్తారక్క. ఇంటి దగ్గరకు వచ్చి కలిసేసి ఫ్యామిలీస్ కూడా ఫొటోస్ దిగిపోతారక్క. ఇంకా అప్పుడు పేరెంట్స్ చాలా ప్రౌడ్ ఫీల్ అవుతారు. పాపం వచ్చి నేను నిద్రపోయినా కూడా మా నాన్న ఇన్ కేసు కొంతమంది మనం పనుకుంటే మా వాడు పనుకున్నాడు పోను కొంతమంది పంపించేసి, మా నాన్న అట్లా కాదు, వాళ్ళు వచ్చినారు రా పడుకునేవని లేపి రా ఫోటో దిగు వాళ్ళతో, పాపం అంత దూరం నుంచి వచ్చినారు వాళ్ళని. నిజంగా రాయలసీమ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మర్యాద. అది చిన్న పెద్ద అని ఎవ్వరు ఉండరు, అందరూ కూడా మర్యాదతో మాట్లాడతారు. నిజంగా ఆ మర్యాద పోగొట్టుకోవడం అనేది ఇంకా అవతల వాడి చేతిలో ఉంటది, కానీ ఇవ్వడం మాత్రం 100% ఇస్తారు కదా. అబ్బా అవునక్క. మీరు ఎవరికైనా ఫొటోస్ ఇచ్చారా అండి? అంటే మిమ్మల్ని క్వశ్చన్ అడగాలన్న భయం అవుతుంది. ఎంతమందికి ఇచ్చారు? మీ వైఫ్ పక్కన ఉన్నప్పుడు ఎవరైనా అమ్మాయికి ఇచ్చారా ఫోటో? వస్తే ఏం చేస్తారు? తప్పదా? మరి వీళ్ళని హట్ చేస్తే చెప్పుకోగలం, బయట హట్ చేయలేం కదా. ఎందుకంటే వాళ్ళే మనల్ని ఈ రోజు ఇక్కడ దగ్గర తీసుకొచ్చినారు, వాళ్ళకి ఇయ్యకూడదంటే అదే తప్పు, అదే అయ్యే పరిస్థితి. అవునా? మీ వైఫ్ కి మీకు ఎప్పుడైనా గొడవలు అవుతాయా? దండిగా. ఓకే, దండిగా కుప్పలు కుప్పలుగా కొడతారా? మిమ్మల్ని కొడతారా అంటున్నా నేను. మిమ్మల్ని కొడతారా అంటున్నా, వాళ్ళని కొట్టడం కాదు. అంత సీన్ లేదంట అండి. మరి శివ గారి వైఫ్ గారు చూడండి ఒకసారి, అరుసుకోండి. ఎందుకు ఎట్లయితే అసలు మీ ఇద్దరి మధ్యలో గొడవ ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఎవరు తప్పులు చేస్తారు? అఫ్ కోర్స్ మీరే తిట్లు పడతారేమో కదా. చిన్నయే బాగుంటాయి, పెద్దవి బాగు. వీడియోస్ లో కూడా ఇంతేనా? అంతే. అది మనం చెప్పి ఉన్నది బయట లోపల ఉన్నదాన్ని బయటకు లాక్కరాల. ఎంత టైం పడుతుంది? ఒక్కోసారి పడుతుంది. మా సీన్ కన్నా వీడు మురళి అని ఉన్నాడు. స్వామి నువ్వు రానైనా అంటే రాకోకుండా వాడు మిస్ అయినాడు. వీళ్ళ సీన్ లేట్ అవుతాయి కొంచెం, ఒక అర్ధ గంట అయ్యే వీడియో గంట సేపు అవుతుంది. ఏదన్నా ఇప్పటి వరకు వీడియో ఎక్కువ సార్లు టేకులు చేసినవి ఉన్నాయి, అయిన వల్ల లేట్ అయినాయి? లేదు, ఆ పాల వీడియోనే స్పీడ్ తో పోరా అంటే సన్న పోరా అంటే స్పీడ్ తో వెళ్ళిపోయేది. అదొకటే, ఇంకేవి అంత అదే వీడియో లేట్ అయినాయా అని అడుగుతాను. కొడతారు ఇప్పుడు వాళ్ళిద్దరు నిన్ను. మా ఇద్దరు వల్ల ఒక వీడియో లేట్ అయిందక్క. ఏదంటావు? పూజారిది నగ్గేకి టైం అక్క. మాకే నవ్వు వస్తుందని చేసి ఇంకా చూసే వాళ్ళు ఎట్లా నవ్వుతారని మాకు దగ్గర నుంచి ఇట్లా కొట్టే కదా అది ఉంటుంది. నేను యాక్చువల్లీ ఒక వీడియో చూసిన,
50 × 30 ఎంతరా అని అది ఏమంటారు 700 ఒకరు చెప్పడం అవును, 600 అవును, ఒకరు అవును, చెప్పడం మురళి. చిన్నపిల్లడు ఒకడు ఉన్నాడు అవును. వాడి నవ్వ ఇది అసలు హైలైట్ వాడు ఎంత బలవంతంగా నవ్వుతున్నాడో ఆ వీడియోలో అర్థమవుతుంది వీళ్ళు నవ్వకపోతే కొడతానన్నారా లేకపోతే పరిగెత్తుతానన్నారా ఏమన్నారు ఉంది వీడియో ఉంది అక్కడ నాతో ఇంకా. నిజంగా అది నవ్వడం అంటే వాడు అసలు నవ్వాడు అది కూడా ఆ నవ్వు ఎట్లా వస్తుందంటే హెల్త్ బాగాలేదక్క, ఓకే ముక్కులు పని చేయలేదు, అయ్యో ఆ నగే కుద్ది అట్లా వస్తుంది అది. ఓకే మా లాస్ట్ కి వాడు 700 అని చెప్తే పరిగెత్తించారు కదా వాడిని. అల్లుడే అక్క వాడు మామ కొడుకే. ఓకే ఇప్పుడు వీళ్ళ నాన్న ఉన్నాడు కదా, నాన్న తమ్ముని కొడుకు, చిన్నాన్న కొడుకు. ఓకే ఓకే అమ్మ మీ వరుసలు ఓకే క్లారిటీ ఓ పెద్ద మా ఫ్యామిలీ పెద్దదక్క, 8 మంది ఏమో అంత నానమ్మకి 4 కూతుర్లు 4 కొడుకులు. కొడుకు 8 మంది 8 మంది. వాళ్ళందరి పిల్లలు మళ్ళీ 50 మంది మొత్తం ఉన్న 100 మంది ఉన్నారు 100 అక్క. మంది ఉన్నామక్క. ఇంకా మీకు అసలు చుట్టాలు అవసరం లేదు అవును నిజం. నిజంగా అంటే ఏదో ఫంక్షన్ జరిగితే ఒక 3 ఏటలు కాల మనకి, అదే అవును, ఏటలు అంటే నిజంగా అదే అదే గొర్రెలు. ఏదైనా చిన్నది ఏదైనా జరిగిందంటే మీరే చాలు ఇంకా వేరే వాళ్ళు అవసరం లేదు. ఈ ఒక పెళ్లి చేయాలంటే 1000 మంది అవుతారు, అయితే ఈజీగా అవుతారు. ఓకే దానికోసం మనం సంపాదించాలి. నీ పెళ్ళికి ఎంత మంది వచ్చిరు? నాది కరోనా. కరోనా టైం అక్క జరిగింది. 50 మందా? ఆ వాన వస్తుంది వర్షానికి ఆ వచ్చే వాళ్ళు కూడా రాకోకుండా అయ్యో, ఎంత మంది వచ్చిరు మొత్తానికి? వాళ్ళు నలుగురు 100 లోపల 50 మందికి ఇచ్చారు పర్మిషన్. అంటే అది ఎట్లా జరిగిందంటే అక్క, మా వదిన వాళ్ళ ఫ్యామిలీ ఎవరో ముస్లామా ఇంకొక 1 hour 2 hours చనిపోతుంది. మేము పెళ్లి జరగాల్సినది ఇంకో 10 days తర్వాత. 10 days తర్వాత కాదు, ఒక 2 days 3 days ముందు కొంచెం 3 days బ్యాక్ తొందరగా చనిపోతుంది అన్నట్ల. ఓకే ఓకే మళ్ళీ ఎక్కడన్నా ఏమన్నా అవుతుందేమో ఆగాలి. చనిపోయినాక పెళ్ళిళ్ళు చేయకూడదు అంటారు అవును. కదా. ఇంకా అవన్నీ ఎక్కర్లేదు, లవ్ మ్యారేజ్ కదా, ఆ. దానికన్నట్టు టక్కని చేసి పద మమ్మ ఇది అనిపించేసి ముందే లవ్ మ్యారేజ్ కదా. అది అన్ని ఇంటర్వ్యూలోనే చెప్పాలా. ఎన్ని ఇంటర్వ్యూలో చెప్పినారు చెప్పు ఒకసారి లెక్క పెట్టుకుంటా. 3 కదా మరి ఇది 30 మందికి చెప్పగలిగేది స్టోరీ. ఎంతమంది చూస్తారో పర్లేదు ఇంట్రెస్టింగ్ ఉంది కదా స్టోరీ. మీ పెళ్లి ఈ రకంగా మీ పెళ్లి స్టోరీ అందరికి తెలుస్తుంది, మార్కెటింగ్ అవుతుంది నీకు. ఇట్లా పెళ్లి అవుతుంది కదా నీకు రేపు మళ్ళీ. పొద్దున ఫంక్షన్ హాల్ పెట్టుకోవచ్చు. అదే ఇట్లా అయింది నా పెళ్లి, ఇట్లా అయింది. చూడడానికి ప్రమోషన్ చేసాము అని 3 ఇంటర్వ్యూలు చూపించి ఈ ఫంక్షన్ సరే హాల్ లో చేస్తున్నాను. చేసుకున్నాక హ్యాపీగా ఉన్నావు కదా, బలవంతంగా చెప్తలేవు కదా, బలవంతంగా హ్యాపీగా ఉన్నావు. నీకు తగ్గట్టుగానే అమ్మాయి ఉందా? ఓకే అడ్జస్ట్ అవుతున్నావు. నువ్వు నవ్వకుండా చెప్పినావు అనుకో ఇంటికి పోయినాక బడత పూజ నీకు. నవ్వకోకుండా చెప్పినా నవ్వి చెప్పినా బడత పూజ అయితే కామనా? హ్యాపీనే. ఓకే వంట వచ్చా ముగ్గురులో ఎవరికైనా? పర్లేదు అక్క. లైట్ గా చికెన్ ఎగ్ రైస్. నువ్వు చికెన్ చికెన్ చెప్పొద్దులే, నువ్వేం చెప్తావు. ఆ రోజు దాన్ని ఏందో ఫ్రై చేసి కూర చేయరా అంటే 2 లీటర్లు నీళ్లు పోసి దాంట్లోకి ఫ్రైలో నీళ్ళు ఎందుకు పోతారు? చికెన్ కూర చేయమన్నాం. చికెన్ కూరలేకి గిన్నె చిన్నదే, గిన్నె పట్టలేదు, అందుకని అట్లా. అది నీకు రాదని చెప్పాల ముందు. నువ్వు గిన్నె చిన్నది, స్టవ్ ఇప్పుడు 2 కిలోల చికెన్ అర్ధ కిలో గిన్నెలు అయితే ఎట్లా ఉడుకుతుంది? అసలు చికెన్ 3 kgs తెచ్చినారు, అది కేజీ 2 kg. అప్పుడు వండేటోడికి అది బేసిక్ నాలెడ్జ్ కదా. చెప్పాల చెప్ప అంటే రేపు ముందు చెప్పాల. గిన్నెలు లేవు అక్క. పాత్రలు అన్ని ఉంటాయి అనుకున్నాం, మనకి అన్నీ మనకి ఎట్లా తెలుస్తుంది. పాత్రలు లేవు. పాత్రలు లేవు. పాత్ర వండడానికి. ఓకే ఇందులో పాత్ర అయితే ఉంది కదా నీకు, వీడియోలలో పాత్ర ఉంది, స్కోప్ ఉంది. ఓకే ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఓకే సో ఎవరికి వచ్చు? ఉగ్గాని ఎవరు చేస్తారు? ఫేమస్ కదా ఉగ్గాని అంటే ఉగ్గాని తొక్కు ఉంటుంది కదా అక్క. ఉగ్గాని తొక్క ఫస్ట్ శనక్కాయల చట్నీయా? కాదు బొరుగులే కలపల్ల కదా. ఓకే చిత్రాన్నంలోకి వైట్ రైస్ తీసుకొని అది ఎట్లా కలుపుతాం తొక్కు అయితే ఒక అంటే. పని చేద్దాం, ఇప్పుడు మేము ముగ్గురులో ఉగ్గాని ఎవరు బాగా చెప్తారు? నాకు రాదు. నాకు రాదు. మీ ముగ్గురికి రాదు కానీ రాయలసీమ కుర్రోళ్ళు తొక్కు చేసిస్తే కలుపుతాము అంతే అక్క. బొరుగులు ఇప్పుడు చిత్రాన్ని కాదు కాదు
చికెన్ ఒకటి ఎట్లా చేసినా బాగుంటుందని అస్సలు బాగోదు, నీస్ నీస్ వాసన వస్తుంది. అస్సలు బాగోదు, చికెన్ వాసన వస్తుంది. అది ఉడకకపోతే అస్సలు ఒకటే బాగా వస్తుంది అక్కడ. కబాబ్ చెప్తే తింటివే ఇప్పుడు వచ్చాను చెప్తున్నాను, ఇంటికి పోతే ఏదైనా హోటల్ పెట్టచ్చు గన్ చెయ్యాలి అట్లా చేస్తారు. నార్మల్ గా ట్రై చేద్దాం. మీరైతే తిని ఉంటారు కదా, టేస్ట్ అయితే తెలుసు కదా. నేనైతే తిన్నా, నాకు తెలుసు కొంచెం కొంచెం, కానీ రాదు నాకు కూడా చేయడం. ఎందుకంటే మాది తెలంగాణ. మాకు బోటి కూడా అడుగు, నేను చెప్తాను. ఓకే, నీకు ఐడియా ఉంటది తెలంగాణ కూడా మన సైడ్. ఇప్పుడు నా రెసిపీని తిట్టుకుండా చెప్పు. నీ లోఫర్ నా కొడుక డైలాగ్ ఉంది కదా, దాంతో చెప్పు, నీకే ఇస్తా ఇది కూడా. ఎందుకంటే గెటప్లు నువ్వే ఎక్కువ వేస్తావు కదా. బారా మసాలా చేస్తాక. బారా మసాలా అంటే బొరుగుల్ని మసాలా కలుపుతారు, ఆనియన్స్ అని. వానికే పిల్లోని నా తమ్మునికే చెప్పేది నీకు. నిమ్మకాయలు లేరా, ఎంతసేపు చెప్పాలా నీకు? ఆడ శాఖ ఉంజులే, గుట్లో శాఖ తీసుకోండి రా, గుట్లో ఆ ఎర్రగడ్డలో పోయి. నువ్వు తలకాయలు తింటావు, నాకు రేతే చెప్పుతో ఇంకొట్టండి రా నీకే. ఏ టమాటకాయలు ఇలే, ఇట్లా మాట్లాడతాం అక్క కోపంతోనే. ఏదైనా కలిపేటప్పుడు కూడా నార్మల్ గా సింపుల్ గా కలపము. కనపడదా అది తీసుకో. ఇంకా వానికి అంటే అంత టెన్షన్ ఎక్కువ. యాడ విరిగినా అంటే తిడతాడో, విరిగి కొట్టేకొస్తాడో అని. ఇంకా ప్లేట్లు లేకపోతే ఒకటి తెచ్చేటప్పుడు 2 తెస్తాడు. అయిపోతాడు. అంగడికి 2 చెప్పింటామంటే ఒకటే తీసుకున్నాడు. నువ్వు చెప్పాలా కదా అప్పుడే, అన్ని చెప్పేది అట్లా మాట్లాడతాడు. అప్పాడు ఎక్కువ వాడతారు కదా. సృజన్ నువ్వేరే నవ్వమయ్యా, దండం పెడతానయ్యా ప్లీజ్. యాంకర్ అడుక్కుంటాను కొద్దిగా, అడుక్కుంటలేను అంటే మరి దారుణంగా ఉంటుంది. ఓ పాలి ఏమంటారు మీ భాషలో చెప్పారు, జాలు చూపించుకొని నవ్వవా. అగో అరవింద్ నిద్రపోతాడు, అరవింద్ నిద్రపోతాడు. నవ్వయ్యా. సరే ఈ వీడియో 100K కొడుతున్నా, నవ్వయ్యా. లచ్చ కాదు, కోటి కొట్టినా నువ్వు ఇట్టే ఉంటావు, నాకు అర్థమైంది. నువ్వు ఎట్లా నవ్విస్తావు జనాలని? ఎట్లా? ఓకే, మౌనం. ఎవరు చచ్చిపోలే కదా, పోయారు. మీ నాన్నమ్మ ఆ ముసలావిడ పోయారా? వద్దయ్యా, అసలే ముసలావిడ. అమ్మో, టచ్ చేయకూడదు అయ్యా వాళ్ళని. ఉందా? చచ్చిపోతా 2 వీడియోలు అంతే, ఎక్కువ తప్ప నాకు 2 సార్లు. అనవసరంగా పెళ్లి ముందు చేసుకున్నావు కదయ్యా. ఇట్లాంటిది 2 పాటలు పాడతాను, పోను తీయర్ను, 2 పాటలు పాడతాను. ఏమిటి ఇప్పుడు కాదక్క, ఓల్డ్ పాటలు రామారావు గారు పాడింటారు చూడు, ఆ పాటలు పాత సినిమాల్లో అవి పాడతారు. పెద్దలు ఇప్పుడు పాటలు పాడతారా, అప్పుడు పాటలు పాడక మాట్లాడిండి అయ్యా ఒక డైలాగ్. డైలాగ్ ఇంకేమైనా మాట్లాడవా ప్లీజ్? మధ్యలో పోనీ ఓకే, నువ్వే హోస్ట్, మేము గెస్ట్లం. నువ్వే ఇంటర్వ్యూ చేయ మమ్మల్ని. అట్లా కూడా చెయ్యవా? వీడియోలల్లా చెయ్యవు. పోనీ నన్ను అడుగుతావా? మరి దారుణంగా ఉందిలే, అవమానించినట్టుంది కొంచెం. ఏడాలేదక్క, ఓ తీనంగా అడిగానా? సరే నవ్వుతా అడిగినా అట్లా అనిపిస్తుంది. అయినా నువ్వు చేయట్లేదు చూడు, అది ఇంకా బాధ అవుతుంది తెలుసా. అంటే దీనంగా అడుగుతున్నాను కూడా తెలుసు. మా అన్న దగ్గర ఈ పక్క సీట్ లో మురళి వండింటే అక్క ఇద్దరిని అడగాల్సి వస్తాండే. అమ్మో, డబుల్ యాక్షన్ ఇంకోటి ఉన్నాడు. టార్చర్ ఒక్కలు చాలే, 2 జాతి రత్నాలు వద్దు, ఒక్క జాతి రత్నం చాలు మనకి. మాట్లాడతావా? మీ వైఫ్ ఏమైనా చెప్పి పంపించారా మాట్లాడొద్దని? నువ్వు గనక యాంకర్ తో మాట్లాడితే నీకు ఉంటదని. పవన్ కళ్యాణ్ అన్న అంటాడు ఏ సినిమాలో, పాడు దశాల పాడు పాడు అన్నట్లా నువ్వు మాట్లాడు శివ. ఇంకా ఈయనకేం టాలెంట్స్ ఉన్నాయి? ఇంకా అప్పుడెప్పుడో చిన్నవాడు బొమ్మలు వేస్తానంట, డ్రాయింగ్ అక్క. డ్రాయరా నువ్వు? నిజంగా చిన్నప్పుడు బొమ్మలు వేసి ఎప్పని చూసి మిమ్మల్ని నేర్చుకోమని అంటారు, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూసి ఆయన కాదు కాదు. ఇంకొకటి ఉంది అక్క, డ్రామా
అది చెప్తా చెప్పాలా ఖచ్చితంగా. పల్లెటూరులో డ్రామా పద్యాలు పాడతారు కదా అక్క. అవునవును. ఈయన ఇంకా చాలా దానికి ఇమిడిపోయినాడు. ఆయన మాస్టర్ ఊరు వదిలి వెళ్ళిపోతారు అంటే నేర్పించేసి వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోతా అంటే ఆయనతో పాటు పోవాలని ఈయన ఏడుస్తున్నాడు, బుక్క పెట్టి ఏడుస్తున్నాడు. అవునా ఇప్పటికి చెప్తారా ముందే చెప్తాము ఏం నమ్ముతారంటే నిన్నే హైప్ చేస్తాను బీమేట్ అయిపోయింది. ఇదంతా స్టోరీయా? లేదు ప్రామిస్ అక్క నిజం. నువ్వు అక్కడికేమో ఎందుకు నమ్ముతారంటావు, ఇక్కడేమో స్టోరీ డూప్లికేట్ అంతా వాడు చెప్పేదంతా డూప్లికేట్. ఏంది నమ్మద్దు నువ్వు? ఈయనే డూప్లికేట్. మాట్లాడాలి నేనేం చేశాను శివ? కంటిన్యూ. పద్యాలు వచ్చా? అది చెప్తావు డైలాగ్, ఎన్టీఆర్ డైలాగ్. ఉప్పు కప్పు రంగు వచ్చా? చెప్పు ఉప్పు కప్పు రంగు రాదు. కాదు కాదు అక్క చెప్పు చెప్పు బాగుంది మాటిని ఏదన్నా సినిమా ఛాన్స్ చెప్పురా నిజంగా. ఏం లేదు అక్క, నువ్వు కంటిన్యూ చేయక. అదొక్కటే శివ చెప్పురా. చిచి అజయ్ వీళ్ళతో డైలాగ్ చెప్పించాలా ఎన్ని గంటలైనా సరే. తినేరా? ఓకే నువ్వు చెప్పు. చెప్పు శివ చెప్పు. నీకు డైలాగ్ ఎన్టీఆర్ ఫ్యానా? డైలాగ్ కాదు ఆ ఎన్టీఆర్ అన్న చెప్తావు. ఎన్టీఆర్ ఫ్యానా? ఆ రే అనక పగలనక రాయనక రప్పనక రుజనక ఏదో ఉంటది. కారు తోలేటప్పుడు ఊరినట్టుండే రే అనక పగలనక ఏమైంది? చెప్పు నిజంగా. సీరియస్ గా అడుగుతాను సీరియస్ గా అది చెప్పు. నువ్వు ఎన్టీఆర్ ఫ్యానా? అసలే ఆగు, నేను హోస్ట్ ని, మీరు కొట్టుకోకండి కాసేపు. గుర్తు చేయాల్సి ఇది నాకు అర్థం కాదు. నేను గుర్తు చేసుకోవాల్సి వస్తుంది, నేను హోస్ట్ అని. ఓకే నువ్వు ఎన్టీఆర్ ఫ్యానా కదా? మరి అవమానిస్తావా? చెప్పాలి మరి, చెప్పు. నువ్వు నిజమైన ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే చెప్పు. వచ్చింది నేను చెప్పు. అంత పెద్దదని అంత పెద్దది మాకు ఇంత చాలే. నేను అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేను లేదక్క సీరియస్ గా డైలాగ్ ఫ్యాన్ అయినంత మాత్రాన డైలాగ్ అంత పెద్ద గుర్తు పెట్టుకోవాలంటే ఎక్కడెక్కడ సార్. మళ్ళీ ఈయన చెప్తాడమ్మా ఫస్ట్ డే ఫ్యాన్ షోకి వెళ్ళాము, సినిమాలు కాన్సన్ట్రేట్ చేయలేము, ఫ్రీ సినిమా చూడ్డానికే పోవాలి కదా. సర్లే కాసేపు ఆగు. ఓకే ఓలిగలు బాగా తింటారా? ఎవరు ఎక్కువ తింటారు? ఎవరు ఫుడీ? ఎవరు ఫుడీ? అంతా అక్క బాగా తింటాం. బిర్యానీలో గొడవలా? ఓకే ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ముగ్గురు కలిసి ఇంకా సరదాగా ఒకవేళ కాసేపు టైం పాస్ చేయాలి ఇది తినాలనుకుంటే ఎక్కడికి వెళ్తారు? ఎస్ఎస్ ప్యారడైజ్ అని మన అనంతపూర్ లో ఉంది. అక్కడ తప్ప ఎక్కడే బిర్యానీ మాకు నచ్చిన ప్లేస్ అంటే అక్కడ ఒకటే. మన డబ్బులు వేస్ట్ చేసుకోకుండా పెట్టిన దానికి వర్త్ మాకి. ఎస్ఎస్ ప్యారడైజ్ అని. సరే ప్యాలెస్ ఇప్పుడు చేంజ్ చేశారు. అడిగి పోయి మంచిగా ఏదో తినాలనుకుంటే తృప్తిగా తిని వస్తాం. సో ఇంకొకటి ఏంటంటే నార్మల్ గా మీ అంటే ప్రమోషన్స్ చేస్తారు కదా, జనరల్ గా ప్రమోషన్స్ అంటే నార్మల్ గా నేను చూసినంత వరకు చాలా పేజెస్ కూడా నార్మల్ ఒక శారీస్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గురించి వచ్చింది ప్రమోషన్ అనుకుంటే, షర్ట్స్ ది ప్యాంట్స్ మీరు చేశారు కదా, అక్కడికి వెళ్తారు నార్మల్ గా అన్ని చూపిస్తారు ఏదో ఒకటి చేసి వస్తారు. బట్ మీ విషయానికి వస్తే ప్రమోషన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఆ ఐడియా ఎవరిది అంటే అక్కడ కూడా వెళ్ళి ఒక స్టోరీ లైన్ తీసుకొని ఒక వీడియో క్రియేట్ చేసి ఆ తర్వాత ఎండ్లో దాని గురించి డీటెయిల్స్ ఇవ్వడం. అంటే ఇప్పుడు 5,000 నుండి 15,000 వరకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ ఆపర్చునిటీ ఉంది అనేది లాస్ట్ లో చెప్తున్నారు. ముందంతా కూడా మీరు అక్కడికి వెళ్ళి ఒక వీడియో క్రియేట్ చేయడం, ఊర్లో ఎలా అయితే చేస్తున్నారో అక్కడ కూడా అలానే చేయడం. ఇట్లా చేయాలని ఎవరు ఐడియా ఇది? అంటే స్టార్టింగ్ మేము ఉత్త ప్రమోషన్ ఒక 2-3 చేసాము అక్క. రీచ్ పోకోకుంటే మనకు వీడియోలు చేపించుకునే వాళ్ళు అడుగుతారు, బ్రో ఇంత బాబు ఇంత పోలే కదా బాబు అన్నట్లు అడుగుతారు. మనకు అడిగినప్పుడు ఏం చెప్తాం మనము? పోలే అన్న పోయినా అంటే నీకు ఇచ్చి వేస్ట్ అన్నట్లు చూస్తారు. లేదు ఇదేదో బాగలేదు కంటెంట్. మన నుంచి జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? కంటెంట్ ఇద్దాము, ప్రమోషన్ చేద్దాం, దాంట్లోనే ఏం పోతుంది మంది అనేసి అట్లా ఐడియా వచ్చి చేసాము అక్క. నిజంగా చాలా మందికి ఇప్పుడు నార్మల్ గా ఒక చిన్న షాప్ వాళ్ళకి 5,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా ఎక్కువ, వాళ్ళకి హ్యూజ్ అమౌంట్. అది వాళ్ళు సపరేట్ గా ఇన్ని పేజెస్ అని చెప్పి పెట్టుకొని ఒక 20,000 అట్లా ఇన్వెస్ట్ చేయాలి. 20,000 అంటే వాడు కొన్నిసార్లు నెలంతా చూసి వచ్చిన సంపాదన అయి ఉంటది. సో అట్లా ఒక పేజ్ కి ఇవ్వాలంటే వాడికి ఒక భయం ఉంటది. తీరా ఇచ్చిన తర్వాత మీరంతా బాగానే చేస్తారు. ఇప్పుడు ఆడియన్స్ రీచ్ అనేది మన చేతుల్లో ఉండదు కదా, అది అల్గారిథం ఎప్పుడు ఎట్లా వర్క్ చేస్తుందో తెలీదు. అసలు పోదనుకున్న వీడియో పోతుంది అనుకున్న వీడియో అసలు 100 కూడా దాటదు. కానీ
ఈ టైప్ లో వీళ్ళకి హెల్ప్ చేయాలి. చాలా తక్కువ మంది ఉంటారు. పెట్టిన డబ్బులకి వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, మనల్ని మళ్ళీ పిలవాలి, అండ్ మనము ఆనందంగా ఉండాలి. నేను చాలా ప్రమోషన్స్ చూసినాం, ఇవి టీ స్టాల్ సంథింగ్ ఏదో ఒకటి, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి, కొంచెం డిఫరెంట్ గా యూనిట్ లో నువ్వే అనుకుంటా కదా, షర్ట్ ప్యాంట్స్ ది ఫోల్డ్ చేయాలి అని చెప్పే దగ్గర డిఫరెంట్ గా ఉన్నాయి. భలే అనిపించింది. ప్రమోషన్స్ బాగా వస్తున్నాయి మీకు, అంటే ఫినాన్షియల్ గా హెల్ప్ అవుతుందా ఇప్పుడు? అక్క ఇప్పుడు ఇదే కంటెంటే మాకు బలం అక్క. నేను ఎక్కడ పోయినా మా కంటెంటే తోపు అని చెప్తాము. ప్రమోషన్స్ ఇన్ కేసు ఎవరన్నా మాకి 50,000 కానిలే ప్రమోషన్ పెట్టినాడంటే 50,000 వర్త్ ఆయనకి మేము ఇయ్యాల రీచ్, మా అది ఇంటెన్షన్. ఆయన సాటిస్ఫై కావాలా, చేసిన దానికి మేము సాటిస్ఫై కావాలి. ఉత్త ప్రమోషన్ చేయండి అని కొంతమంది అంటారు. అన్న ఉత్త ప్రమోషన్ చేస్తే మా ఛానల్కే, ఇప్పుడు ఛానల్ చూస్తే ఎవరికన్నా మంచిగా అబ్బా మంచిగా ఉందప్ప వ్యూస్ అనిపిల్లా. ఈ ప్రమోషన్ పెట్టామనుకో అదొక 100K పోతే ఏంది అన్ని మిలియన్ పోయినా ఇది ఒకటి 100K పోయింది అని చూసా. అన్న లేదన్న అట్లా చేయం, కంటెంట్ పెడతా, కంటెంట్ పెట్టి చేసి నీటికి ఇస్తా అని చెప్తాం అక్క. వాళ్ళు చాలా మామూలు పేజెస్ తో చేపించింటారు, ఆ రీచ్ వేరు, మన కంటెంట్ నుంచి చేయడం ఈ రీచ్ వేరు అనమాట. మంచిగా పోయి లోకల్ పేజీలతో చేపిస్తారక్క. అవును, అనంతపూర్ లో మళ్ళీ వందల మంది ఉన్నారు, చాలా ఇంటింటికి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. మాట్లాడుకోకుండా ఉంటేనే మేలు అనిపిస్తుంది. అసలు మేము దాంట్లో చెయ్యే పెట్టదలుచుకోలేదు. ఎవరన్నా మాకు ఇట్లా లోకల్ పేజ్ ఇట్లా చేసినారంటే అన్న వాళ్ళతోనే అడగన్నా, వాళ్ళు ఎంత ఇస్తారో అంతే తీసుకోండి రీచ్. వాళ్ళు స్వార్థం అక్క. ఎట్లా అంటే డబ్బులు ఇస్తావా చేస్తా పోతా అంతే, మళ్ళా రేపు పొద్దున వాళ్ళని పిలవాల మనల్ని. ఎక్కడన్నా కనిపిస్తే మాట్లాడాలా, మీ వీడియో మంచిగా పోయిందప్ప మీ వల్ల కొంచెం బిజినెస్ ఒక 5,000 ఇన్వెస్ట్ చేస్తా నాకు 10,000 వచ్చింది అని చెప్పాలి. మినిమం షాపులో ఒక 3,000 అనుకుందాం ఒక చిన్న ప్రమోషన్ కి. ఒక కూలి పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు కష్టపడి రాళ్ళు పిల్లలు మోసి చేసి 700-800. ఆ కష్టం విలువ ఫస్ట్ మనకు తెలియాలి. అదే నిజంగా విలువ తెలిసినోనికే కష్టం గురించి మాట్లాడే అర్హత ఉంటది. ఇప్పుడు ఓకే మనకి అనుకోని వచ్చిరా సబ్స్క్రైబర్లు, అనుకోకుండా వచ్చిరా పక్కన పెడితే, మనం ముందేం చేసాం ఆ 1000 కోసము, అరే మనకు ఎవడన్నా హెల్ప్ చేస్తే బాగుండు అని మనము ఎదురు చూసిన చూపులే కదా. ఈ రోజు మనం చేసే పొజిషన్ లో ఉన్నప్పుడు కొన్నిసార్లు చెయ్యాలి. ఓకే ఒక 50,000 తీసుకున్నాము, రీచ్ రాలేదు, వాళ్ళు ఫోన్ అయితే చేస్తారు, అన్న రీచ్ రాలేదన్న మళ్ళీ ఏమైనా ట్రై చేస్తారని జాలితో ఫోన్ చేస్తారు వాళ్ళు, డెఫినెట్ ఒక ఆశతో. అన్న లేదన్నా అది ఎక్కడో మిస్టేక్ జరిగినట్టుంది, ఇంకో కంటెంట్ చేద్దాంలే అన్న అని ఆ రోజు కాకపోయినా 1 నెల 2 నెలల తర్వాత అయినా సరే చేసి వస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అట్లా మాకు రిపీటెడ్ ప్రమోషన్ ఇచ్చిన వాళ్ళే ఉన్నారు చాలా మంది. అవునా? ఇప్పుడు కూడా చేయమంటున్నారు, కాకపోతే టైం అంటే వెంటనే పెడితే బాగుండదు అన్న, గ్యాప్ తీసుకొని పెడదాం మంచిగా. అనంతపూర్లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోషన్లు చేసేవాళ్ళు ఎక్కువసేపు ఉన్న దానికి ఎక్కువ చార్జ్ చేస్తున్నారు మనీ. అంటే మీరు అక్కడ ఎక్కువసేపు ఉన్నదానికి అంటే వాళ్ళు అదే ఓకే అంటే ఇన్ని గంటలకి ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తే మేము ఎక్కువసేపు ఉన్నాము ఇక్కడ అని చెప్పేసి ఎక్కువ మనీ. అప్పుడు నువ్వు 5 నిమిషాలనే కంటెంట్ ఫినిష్ చేసుకొని పో, ఎందుకు గంటలు మెయిన్ థీమ్ ఒకటి చెప్దాం అనుకున్నా. అనంతపూర్లో ఎట్లా అయిపోయిందంటే అన్ని సిటీస్ లోనూ వేరు, వీళ్ళంతా ఊరినే ఏదో ఛానల్ పెట్టుకునేది, షాపాలను ఫ్రాడ్ చేసే చూస్తున్నారు. ఒక విజిటింగ్ కార్డు కొట్టించుకొని లోకల్ పేజ్ అని కాదు, లోకల్ పేజ్ వాళ్ళు దాంట్లో సెలెక్టెడ్ ఉన్నారు, మంచి వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది మంచి వాళ్ళు ఉన్న దగ్గర డెఫినెట్ గా. ఇది నేను చెప్పచ్చో లేదో తెలియదు అక్క ఈ వేదికగా, కానీ ఒకటి ఇది చెప్దాం అనుకున్నా, మీ వల్ల ఊరి పేరు ఇది కాకూడదు. నీ చేతనైతే ఏదన్నా మీ నుంచి మంచి పేరు తీసుకురండి, లేదంటే చేత కాబట్టి ఊరికే ఉండండి, చెడ్డ పేరు తీసుకురాద్దండి ఊర్లకి. రోతక ఎవరన్నా చూడక అనంతపురంలో ఎంతమంది పేజీలు ఉన్నాయి, ఏంటంటే పోయి చేస్తుంటారు. చెయ్యి ఎంతమంది ఉన్నా హెల్తీ కాంపిటీషన్ బాగుంటుంది. అదేందో విజిటింగ్ కార్డులు కొట్టించి షాప్ పంచుతున్నారక్క. మేము ప్రమోషన్ చేస్తాం, కావాలంటే దీనికి ఫోన్ చేయండి. ఏదైనా మనం ఏమైనా షాప్ పెట్టి ఏమైనా బిజినెస్ పెట్టినామా, సోషల్ మీడియా అంటే ఒక బిజినెస్ అయిపోయింది. ఏదన్నా మనము ఎంటర్టైన్మెంట్ కి చూసుకొని మనం చేసేది అట్లా చేసుకుంటున్నాం, వీళ్ళంతా ఒక బిజినెస్ లాగా క్రియేట్ చేసేది దాన్ని. పదే షాప్ వాళ్ళకి ఫోన్ చేసి సతాయిస్తున్నారు. నాకు రేగితే వీడియో పెడతా, వాడు ఫోన్ చేసేవాడికి కూడా చెప్తాను,
పాపం వాళ్ళ కస్టమర్స్, మేము రెగ్యులర్ కస్టమర్స్ అక్క, హెయిర్ కట్ కానీ ఇట్లా పోతాం. మాతో ప్రమోషన్ చేయించుకునే వాళ్ళ దగ్గరికి పోయి మేము ప్రమోషన్ చేస్తాం మేము వ్యూస్ అది అది వాళ్ళ ఇష్టం అక్క, వాళ్ళు Customer ఇష్టం అది. అవును. సతా ఇవ్వకూడదు అక్క జనాల్ని. అవును. ఒక నెలకి 10-15 సార్లు ఫోన్ చేస్తారంట. కొంతమంది ఆడోళ్ళు ఉన్నారు, ఆడోళ్ళు ఒకడు మగోడు వీళ్ళంతా అంత బ్యాచ్ అంతా స్టార్ట్ అయ్యి చేపించుకున్నా మేము 3,000కి నెలంతా ప్రమోషన్లు చేస్తాము. నువ్వు చేస్తావు కరెక్టే, నువ్వు ఫ్రీగా అయినా చేస్తావు, జనాలు రీచ్ ఇవ్వాలి కదా, వాళ్ళకి రీచ్ అయింది నువ్వు చేసేం లాభము. అసలుకి చాలా అంటే చాలా అభిమానంగా అయిపోయింది నిజం అది. వాళ్ళ నుంచి ఎవరికి ఇంకా ఉంటే నీకంత తీటగా ఉంటే నాకు మనం హెల్పింగ్ వీడియోస్ చేయండి అబ్బా, హెల్పింగ్ వీడియోస్ చెయ్యండి రా అన్న మొత్తుకున్నా చేయరు. ఒకరు ఉన్నారులే మాకు పెద్ద యూట్యూబర్, అదైనా ఉన్నా వేస్ట్ అనంతపూర్ లో అంటాడు. ఇంతవరకు ఏ హెల్పింగ్ వీడియోస్ చేసి చూలే. స్టోరీలు పరిమితం, స్టోరీలు పెడతారా అందరూ పెడతారు. ఎందుకు పవన్, ఒక స్టోరీ పెట్టమంటే కూడా ఇన్ని ఏమంటారు 3 స్టోరీలకి 30,000, ఒక స్టోరీకి 10,000 అంటున్నారు తెలుసా బయట. అసలు ఇది ఎంత దుర్మార్గం అంటే నిజంగా. నువ్వు జస్ట్ నీ పేజ్ లో అరే ఒక చిన్న బిజినెస్ వాడికి అది చాలా పెద్ద హెల్ప్ తెలుసా. స్టోరీ పెట్టడానికి ఎంతసేపు పడుతుంది నీకు, మహా అయితే ఇంత డేటా వేస్ట్ అవుతుంది నీకు అంతే పెట్టే లోపల. దానిలో ఏమంతా ఉంది చెప్పు. స్టోరీ పెడితే డబ్బు అడగమని కూడా చెప్తుంటారు మళ్ళీ. ఇదేమి నిజం క్రూరంగా తయారవుతుర్రబ్బా కొంతమంది అయితే. మళ్ళీ ఇదేంది 3 రోజులు స్టోరీ ప్లస్ 3 స్టోరీలు, ఒక పోస్ట్ 5 days లేదా 3 days ఇన్ని ఉంటది, లేదా 6 months అగ్రిమెంట్స్. ప్యాకేజ్ ఇప్పుడు మన పేజ్ లో ఆ వీడియో ఇన్ని మంత్స్ ఉండాలనేది వీళ్ళు అగ్రిమెంట్ తీసుకుంటారు. ప్లస్ వీళ్ళు నేను ఇన్ని డేస్ ఉంచుతాను, ఇప్పుడు ఒక 6 months నేను ఉంచాలంటే నాకు మంత్లీ నువ్వు ఇంత పే చేయాలి. ఈ బ్రాండ్స్ వీళ్ళు ఎస్సీఓని చదివింటారప్ప మీరు. మీకు అసలు కంటెంట్ గురించి కొద్దిగా కూడా ఆలోచన ఉండదు. ఆలోచన లేనోడు కూడా ఎస్సీఓ యాడ్స్ రన్ చేసేవాడే. ఎట్లా చేస్తారంటే ఫ్రాంక్ గా జరిగేది చెప్తాను, మాకు జరిగినది చెప్తాను. నువ్వు ఎంతన్నా చదువుకో, నువ్వు ఎంత స్ట్రాటజీ అన్నా యూజ్ చేసుకో. బ్రాండ్స్ పెద్ద పెద్ద బ్రాండ్స్ వస్తారా, నేను మీరు అన్నట్టుగానే కంటెంట్ పెట్టి చేద్దాంనా, ఆ కంటెంట్ కూడా 40-50 seconds ఉంటే జనాలు మంచిగా నవ్వుకుంటారు. దాని తర్వాత మన కంటెంట్ కూడా చూస్తారు ఆటోమేటిక్ గా. మన వీడియోలు చూసినప్పుడు చూసి వాళ్ళకి యూజ్ అయితే యూజ్ చేసుకుంటారు, లేదంటే లేదు. అట్లా చేద్దామయ్యా అంటే లేదు, బ్రాండ్స్ ఒప్పుకోరు, స్ట్రాటజీ అట్లా కాదు, డైరెక్ట్ మనం ఇట్లా కంటెంటే పెడితే చేస్తారు చూద్దాం. అదే కంటెంట్ పెట్టినటువన్నీ అట్టర్ ఫ్లాపే అసలుకి. ఈ పెద్ద పెద్ద బ్రాండ్స్ లక్షలు ఇస్తున్నారు అట్లా వాళ్ళకి. మాట్లా వాళ్ళ సైడ్ చూసి ఏదో మాకు కొంచెం తోచినంత ఇచ్చినా మేము ఇచ్చి మాట్లా వాళ్ళని వాడుకోండి అయ్యా స్వామి, వాడుకోరు. మేము వద్దంటారు. మంచి కంటెంట్, మంచి ప్రమోషన్ బ్రహ్మాండంగా ఇస్తాం, ఒప్పుకోరు అట్లాంటి. అసలు కొత్త ప్రమోషన్ కావాలంటారు. అంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ వాళ్ళు ప్రొఫెషనల్ కావాలని అడుగుతారు. మేము ఇట్లా ప్రొఫెషనల్ పెడితే అనుకో మా దాంట్లో కంటెంట్ లేకుండా అది రీచ్. ప్రొఫెషనల్ కంటే మనమేమి అల్లర్చిల్లరకు పెట్టలేదు. ఇప్పుడు మన దాంట్లో అంటే యాక్చువల్ గా మన ఫాలోవర్స్ లోనే చాలా మంది హెల్ప్ కావాలని ఉంటారనమాట. ఏంటి, ఓకే ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, తను ఇట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటుంది స్టార్ట్అప్ బిజినెస్. చాలా మంది ఉంటారు ఫాలోవర్స్ లో అట్లాంటి వాళ్ళు. సో మీ కంటెంట్ చూసినప్పుడు డెఫినెట్ గా ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వాళ్ళు రీచ్ అవుట్ అవుతారు. డైరెక్ట్ ఇప్పుడు నేను ఒక బ్రాండ్ పేరు తీసుకొని నేను దానికి 1 minute సోది వీడియో చేశాను అనుకో, అది మన అల్గారిథం పుష్ చేయాలి కదా, మన ఇన్స్టాగ్రామ్ రెగ్యులర్ ఫాలోవర్స్ కానీ రీచ్ కానీ రావాలి కదా. మన వీడియోస్ మన ఫాలోవర్స్ వాళ్ళు ఎట్లా చూస్తారు ఎట్లుంటారు అని మనకి తెలుస్తుంది. ఈ బ్రాండ్ వచ్చి మనకు రూల్స్ చెప్పి నీకు డబ్బులు ఇస్తున్నా కదా అంటే ఆ డబ్బులు నువ్వే పెట్టుకో, నువ్వు ఇస్తున్నావు కదా నీకు 15 రోజులకి 20 రోజులు మళ్ళా వాళ్ళు ఆ అమౌంట్ కూడా బ్రాండ్ వాళ్ళు. మీకు ఇప్పటి వరకు ఏదైనా బ్రాండ్ ఇలా ప్రమోషన్ చేయించుకొని బ్రాండ్ ఆర్ షాప్ ఏదైనా సరే ఇష్యూ అయ్యి డబ్బులు ఇవ్వకుండా వీడియోలు డిలీట్ చేయడం అట్లాంటివి ఏమైనా జరిగినాయా? అట్లేం లేదు అక్క, పాపం ఇస్తారు. నెగటివిటీ ఏమీ జరగలేదు ఇంతవరకు రాలే. వచ్చినా దాన్ని ఫేస్ చేసేది నాకు తెలుసు ఎట్లా చేయాలనేది. సింపుల్ గా అదే వీడియోని వీడి ఇట్లా డబ్బులు ఇస్తా అని మోసం చేస్తున్నాడు. ప్రజలు కాదు జాగ్రత్త, ఇన్ఫ్లుయెన్సర్స్ జాగ్రత్త అని చెప్తా. అప్పుడు ఎవరు నమ్ముతారు? అది కొంచెం ఏదైనా చేస్తే ఆచితూచి నిదానంగా నీటికి చేసుకోవాలా. నువ్వు ఫ్రాడ్ చేయాలని చూస్తే అవతలోనికి ఫ్రాడ్ ఉంటుంది, వాడు అదే చేస్తాడు. అవును, మనం ఎదుగుతున్నామంటే లైఫ్ లో మనం దించాలన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, పక్కనే ఉంటారు, బట్ ఎప్పుడు మనకు అది తెలీదు, మనకి కత్తిపోటు పడేదాకా మనకు అర్థం కాదు. అట్లా మీ లైఫ్ లో మిమ్మల్ని దింపాలనుకున్న వాళ్ళు కానీ, మీకు వెన్నుపోట్లు పొడిచిన వాళ్ళు కానీ ఉన్నారా ఎవరైనా? అంటే ఇంతవరకు ఎవరికి మేమేమి ఇబ్బంది ఏం కలిగలేదు అక్క ఎవరికే గానీ.
అవతల ఆయన మనకి ఇబ్బంది పెడుతున్నాడు అన్నా కూడా స్మైల్తో సర్లేని సైడ్ అయిపోవడమే కానీ వాళ్ళకి మనం ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళు మనల్ని ఏదో ఒకటి చేయాలనుకుంటా. ఇంతవరకు ఏమో అట్లా సిచ్యువేషన్ శత్రువులను అయితే క్రియేట్ చేసుకోవట్లేదు. శత్రువులు అయితే ఎవరు లేదు. ఇంకా ముందుకు ఇంకా అందరిని నవ్వించి ఇంకా శత్రువుని కూడా ఫాలో చేసుకోవాలని ఇంటెన్షన్ ఎక్కువ మాకి. మాట్లాడయ్యా మళ్ళా నేను 10 నిమిషాలకు నేను అడుగుతున్నాను. మేము ఇచ్చే కంటెంట్ కి, మేము ఇచ్చే రీచ్ కి, మేము చేసే ఎడిటింగ్ కి, ఇదే మేము హైదరాబాద్ లో ఉండిందంటే ఇప్పుడు కీటున్నాం అక్క. హైదరాబాద్ లో ఉండి ఈ స్థాయిలో ఉండింది మొక్క. నిజం అక్క. అదైతే 100% ఒప్పుకోవచ్చు. ఇంకా హైదరాబాద్ కళ్ళల్లోకి పడలేదు మేము. ఈ హైదరాబాద్ కళ్ళల్లోకి పడితే ఆ చుట్టుపక్కల మొత్తం అన్ని ఏమంటారు నార్మల్ ఏరియాస్ అన్నింటికి కూడా మీ పేజెస్ తెలుసుంటాయి కానీ ఈ హైదరాబాద్ ఏంటంటే అంటే చూపించడం కూడా ఉండాలి కదా. ఇప్పుడు మన అనంతపూర్ నుండి హైదరాబాద్ ఫాలోవర్స్ అంతే. ఇక్కడ ఓ డైలాగ్ ఉంది చూడక్క, మన ఊర్లో తెలవడం కాదు హైదరాబాద్ లో తెలవాలి. అది ఖచ్చితంగా చేస్తాం అక్క. బట్ ఏమైనా మూవీ ఆపర్చునిటీస్ కానీ ఏమైనా వచ్చినాయా అంటే ఎవరైనా అప్రోచ్ అయ్యారా సెలబ్రిటీస్ కానీ లేదంటే నార్మల్ ఇంకెవరైనా సరే? లేదక్క. షార్ట్ ఫిల్మ్ అయితే ఒకటి చిన్నగా అడుగుతున్నట్టు చేస్తున్నాము. ఒక ఆయన డైరెక్టర్ రీసెంట్ గా ఒక స్టోరీ చెప్పాడక్క. మళ్ళీ ఇది ఎట్లనో నాకు తెలుసు. బిగ్ బాస్ కి ట్రై చేయట్లా? లేదక్క. ఇంట్రెస్ట్ లేదా? పంపియండి. ఇంట్రెస్ట్ ఉన్నా అంటే ఎట్లంటే మనకి ఉన్న కోపానికి అంటే బూతులు వచ్చేసాయి. అది ఇప్పుడు మంచిగా మహేష్ విట్ట గారు ఆయన స్లాంగ్, ఆయనకి బయట మూవీస్ లో కూడా ఆయనకి స్లాంగే బెనిఫిట్. అవునా? అక్కడికి వెళ్ళారు కదా, బిగ్ బాస్ కి వెళ్ళారు, తర్వాత ఆయన కెరియర్ గ్రోత్ ఉండింది. ఆయన ఫస్ట్ స్టార్టింగ్ లో నార్మల్ గా పక్కకు జరుగు అంటే నార్మల్ గా ఇట్లాంటివి ఉన్నా సరే అందరు నెగిటివ్ అనుకున్నా, తర్వాత ఓకే స్లాంగ్ లోనే అలా ఉంటది, అది తప్పు కాదు, అది ర్యాష్ గా మాట్లాడడం కాదు, వాళ్ళ స్లాంగే అది, వాళ్ళ యాస అది అని తెలుసుకొని ఎంతమంది ఆదరించలేదు ఆయనని. స్లాంగ్ ఎప్పుడు ప్రాబ్లం కాదు తెలుసు. అట్లా కాదు, మనకి తప్పు దొరుకుతాయి కదా ఆ భయం అనమాట, జనాలకి ఏమనుకుంటారు అనేసి. ఇన్ కేస్ ఆ ఛాన్స్ రాలేదు, ఫ్యూచర్ లో వచ్చినా మీరు ట్రై చేయాలిగా. చేస్తాం ఖచ్చితంగా. ఈసారి అగ్ని పరీక్షకు ట్రై చేసి ఉన్నా ఏమో మిమ్మల్ని డైరెక్ట్ గా తీసుకో ఈయన పంపండి, ఓట్లేద్దాం. ఖచ్చితంగా పోతావా? నెక్స్ట్ ట్రై చేస్తాం. కొంతమంది ట్రై చేసే వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతున్నారు చేయొచ్చు, మేము వెళ్ళాలనుకుంటున్నా స్టోరీ మాకు హెల్ప్ మనకంతే, మనకు అందరూ కావాలా, ఏం పోతుంది స్టోరీనే కదా. సరే ఓకే ట్రై చేయండి, వెళ్ళండి. ఓకేనా? నేను రాను. ఓకే, సో ఇంటర్వ్యూ కాసేపు పక్కన పెడితే ఒక ఫన్నీ గేమ్ ఆడదాం. రెడీయా? నేను ఇండివిజువల్ గా ఒక్కొక్కరికి ఒక 6 words ఇస్తా. ఆ 6 words తోని మీరు స్టోరీ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఈయనతోనే. లేదు ఇలా వస్తా నేను, నా ఇష్టం కదా, నువ్వు చెప్తావేంది, నీ డామినేషన్ ఏంది? ఓకేనా? సర్లే ఏడు ఏదో ఒకటి. ఓకే. రోజ్ ఫ్లవర్, రెయిన్ వర్షం, బైక్, కాఫీ, ప్రపోజల్, దుప్పటి. ఇవన్నీ ఉండాలి నువ్వు చెప్పే స్టోరీలో. మళ్ళీ గుర్తు చేస్తా, ఒక్కొక్క వర్డ్ చెప్తా కావాలంటే మళ్ళీ. ఓకేనా? రోజ్ ఫ్లవర్, రెయిన్, బైక్, కాఫీ, ప్రపోజల్, దుప్పటి. అది ఆ క్వశ్చన్ మీనికే అడుగుతా. నీకు ఇదే మేల్లే, ఆలోచించుకొని చెప్పు అయిపోయేలోపు. ఎంత ఆలోచిస్తున్నావు ఏంది? ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాదు. నోటితోనే మేము కంటెంట్ చేసేకి ఎంత భయపడతామో చూడండి. అదే చెప్పినా ఆలోచించలేదు. సరే నీకు ఇస్తా ఇప్పుడు. ఫస్ట్ మామని ఎప్పుడైనా చెప్తారా నేను మీరు కొట్టుకోండి, మీరు డిసైడ్ అవ్వండి తర్వాత. అయిందా? ఓకేనా? నిన్నే అడుగుతా నేను. అయినా ఓకే డన్. చికెన్, పోలీస్, సెల్ఫీ, బనానా, ఆటో, గర్ల్ ఫ్రెండ్. ఏం పేరు? ఓకే చెప్పు, కంటిన్యూ. చికెన్ షాప్ వచ్చి చికెన్ తీసుకొని చికెన్ వండుకొని అది తిన్న తర్వాత హెల్త్ బాగాలేకుంటే ఎందుకు నీకు వంట రాదా? చికెన్ తినక ఓకే ఆ హెల్త్ బాగాలేకుంటే హాస్పిటల్ వెళ్ళి హాస్పిటల్ లో చూపించుకొని
అంతే అక్క నాకు వచ్చింది. ఇంకొకటి ఉంది, బనానాస్ కొనుక్కొని ఇంటికి వచ్చినావు, అంతే అక్క. అంతేనా? చూసినావు ఎంత బాగా ట్రై చేసిండు. మిడ్ నైట్ ఉమ్, ఫోన్, ఉమ్. ఫుడ్ స్టెప్స్, ఆ? అడుగులు, ఓకే 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 డన్. డోర్, షాడో, ఆ. గర్ల్ ఫ్రెండ్. మా నాన్న ఉంటాడు, మా నాన్నది నాది కన్వర్జేషన్. నేనేం చేస్తానంటే మా నాన్న పనుకుంటాడు కదా, మా నాన్న పనుకోగానే ఓ నీ కథ ఇదా, నీ భయపెట్టడం నాది బాధ్యత, ఈరోజు నిన్ను భయపెడతానేసి పనుకున్న నాన్నకి నేనే గజ్జలు కట్టుకొని నిదానంగా సన్నగా ఫోన్ పట్టుకొని స్టెప్స్ చేసుకుని రపరపరపోతా మా నాన్న ముందర. అది ఎట్లా ఊరికే పోను నేను, సౌండ్ ఎఫెక్ట్లు సైడ్ ఎఫెక్ట్లు పెట్టి డోర్లు ఉంటాయి కదా, దబ్బ 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 కొట్టుకోవాలా, మా నాన్న ఉలిక్కి పడి లేయాల, అంతే. నవ్వక్క అయిపోయిందా? అంటే అందులో నువ్వు చెప్పిన ఒక్క వర్డ్ కూడా రాలేదు కదా. ఎందుకు రాలేక? మిడ్ నైట్ మిడ్ జరిగింది నైట్ ఒకటే వచ్చింది, ఫోన్ రాలే, ఫుడ్ స్టెప్స్ రాలే, డోర్ రాలే, షాడో చెప్పు రాలే. కదా. ఓకే సరే, ఫోన్, ఫుడ్ స్టెప్స్ ఏవి, డోర్ ఇదో ఏవి, షాడో గజ్జలు ఏవి? గజ్జలు కట్టుకొని ఉరుకుతాడు కదా, గజ్జలు నేను ఇయ్యలేదు కదా. నేను వేసుకున్నా కదా. అదొక్క నవ్వినారక్క, అక్క చూడు 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 చూడు, అన్న నవ్వినా కదా, నవ్వినా కదా, అదొక్క అనిల్ అన్నా కదా, అనిల్ నువ్వు ఎందుకు నవ్వినావు అని. ఓకే, సక్సెస్ అయినా, క్వాలిఫైడ్. ఏదో ఒకటి నవ్వించావు. నవ్విరు, అది మెయిన్ థింగ్. నాది అక్క కాలిపోయింది కదా అక్క. నీది ఫ్లాప్ అయింది. Flop అయిందా? ఫ్లాప్. నవ్వలే, ఆయన నిద్ర వేయండు. కాఫీ ఇస్తే బాగుండు అనుకుంటాడు. ఓసారి చెప్పండి. అన్న నవ్వినారు. నువ్వు నవ్వినావు మళ్ళా. ఓకే, ఇందులో నీ టాలెంట్ ని మేము బయటికి రానియలేదు. సరే, డమ్ షరాట్స్ ఆడదాం, ఓకేనా? నేను ఒక హీరో పేరు నీకు చెప్తా, నువ్వు వాళ్ళకి యాక్ట్ చేసి ఆ పేరు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చెప్పాలి, ఓకేనా? ఇక్కడ నీ టాలెంట్ ని బయట పెట్టిద్దాం, ఇక్కడ నీకే స్కోప్ ఇస్తా, ఓకేనా? ఫోటో చూపిస్తా, పేరు చెప్పావు, ఫోటో చూపించినానని. పేరు చెప్పుకోకుండా నువ్వు యాక్టింగ్ చేసి చూపిలా ఆయన ఆడి ఎవరు ఆ యాక్టింగ్ చెప్పాలి. అలా కాదురా, ఏయ్, ఆ యాక్టింగ్ ఒకటి చేయాలి, నేను కొడతాను లేచి. అలా కాదురా, అట్ట కాదు. ప్రకాష్ రాజ్. డమ్ షరాట్స్ ఫ్లాప్. డమ్ షరాట్స్ అంటే నువ్వు మాట్లాడకూడదు, డైలాగ్ చెప్పకూడదు, ఓన్లీ మూగ సైగలు చేసి చెప్పాలా. అది నువ్వు ముందు చెప్పాలంటాడు వాడు. మూగ సైకిల్ అంటే ఎలాగ చెప్పేది? అదే రా. ఏముంది దాన్నే ఈయనకి ఇట్లా అంటే అయిపోతా. ఈయనకి పెళ్ళి అయింది కదా. డిసప్పాయింట్ చేసావు అసలు నిజంగా అసలు. చాలా. ఆ. వీనికి చూపిండి అక్క, వీనికి చూపిండి. ఈయనకే చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు ఆయనకి ఏం అర్థమైందా? నోట్లో నుండి కాదు, గుడ్డ మాట గుడ్డ. బయటికి రాకోకుండా నువ్వు సైకిల్ చేసి కానీ ఏదన్నా కానీ చెప్పాలా. ఓకేనా? కదా చెప్పండి. ఇట్లా ఏమంటారు దీన్ని? సంకలెత్తి ఇట్లా సంకలెత్తి తిట్టంటారంట. గెలిచాం, సాధించాం, నా కొడుకు. వీడు నా కొడుకురా. ఏందిరా లే అట్లంటే ఉంది, ఆడే ఉంది ఇంకొకటి జై కొట్టు, జై కొట్టు, ఇంకో పదం జై. అట్లా చెప్పచ్చు కదా. చెప్పకూడదు, ఆ, ఇంకో ఇట్లా పదం ఇట్లా అంట. సైకిల్ అన్న జై, సైకిల్ చేయాలా? జై కొట్టు. నువ్వు యాక్టర్ సంగతి ఇట్లా అంటే యాక్టర్ ఉన్నారా? ఇంకొకసారి నోట్లో నుండి మాట వచ్చింది అనుకో, నేను కొడతా. చెప్పలేదు కదా అక్క. ఇట్లాంటి ఏందిరా? ఏయ్, కొడతా అని చెప్తున్నా నిన్ను. ఆమె ఆలోచిస్తాను అక్క. నీకు చూపించిన ఈజీగా చెప్పొచ్చు, ఈజీ అంటే ఈజీగా చెప్పొచ్చు. నువ్వు చెప్తే నేను పసి కట్టేసుకుంటా ఏదన్నా నువ్వు చిన్న చూపించిన. ఏమో చెప్పే అనుకున్నా, నాకు ఇన్నేవానికి ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంది. ఇప్పుడు చూపి, ఇప్పుడు చెయ్యి, ఏందో అది. ఏందో అది. ఓల్డ్ యాక్టర్సే. నాకే అర్థం కాలేదు. శ్రీదేవి ఒకప్పుడు చిరంజీవి గారికి పక్కన కో యాక్ట్రెస్ గా ఆవిడ చాలా విజయశాంతి. ఫేమస్. ఎస్, ఆవిడ క్రికెట్, అబ్బా నిజంగా ఏం చేసినావు అబ్బా. జెర్సీ, నాని, సచిన్, వైభవ్, సచిన్ టెండూల్కర్. మొగోడేనా? క్రికెటర్ పేరా? ఓకే.
ఇండియన్ ప్లేయరా కాదా? ఇండియా వాడే. ధోని కాదు. హర్భజన్ సింగ్. నిజంగా హార్దిక్ పాండ్యా. రీసెంట్ గా జరిగింది ఆయన చెప్పేటి అన్ని. అట్లనా? హార్దిక్ పాండ్యానా? నేను హార్దిక్ పాండ్యానా చూపించింది. క్రికెట్ ప్లేయర్. క్రికెట్ ప్లేయర్ అని తెలుసు. ఇంక వేరే చెప్పు. పొద్దుముళ్ళు నువ్వు పేర్లు చెప్పు. అదే చెప్తా. నీకు ధోని ఒక్కరు చెప్పిన విరాట్ ధోని కోహ్లీ చెప్పిన ఒక్కరు, ఏమోలే ఇంకా పెద్ద షూట్ కు పోయినాడు, సెట్ లేకు పోయినాడు కదా. పెద్ద సెట్ లేకు పోయి నువ్వు చూడలేదు. తిలక్ వర్మ. నేనే చెప్పాను నాకే పాయింట్ ఇది. తిలక్ వర్మ అంటే అంత ఆయన ఇదే కదా చెప్తుంది. నేను నెంబర్ తిలక్ వర్మ ఇట్లా నేనేం చూడలేదు. నాకంత ఐడియా లేదు. హాఫ్ సెంచరీ కొట్టినప్పుడు చెప్తాడు కదా, అవును, ఇట్లా నాకంత ఇట్లా ఐడియా అని. లేదు. అదొకటి ఓకే, ఓకే. బాల్ ఇలా జంప్ చేసి పడుతూ ఉంటాడు కదా. ఐడియా లేదు, అంత ఐడియా లేదు, చూడలేదు. ఓకే, నీదే. కళ్ళు మూసుకోండి ఇద్దరు. ఓకేనా? నేనే చెప్పిన తిలక్ వర్మ అని. పాయింట్ నాకే తిలక్ వర్మది. హైదరాబాద్. నాకల్లా చూకింది కదా. హైదరాబాద్ కి మనం ఇంటర్వ్యూకి వచ్చాం. ఇందాక స్టోరీ చెప్పలే కానీ ఇప్పుడు చెప్తున్నాడు. బంజారా హిల్స్ లో ఉన్నాం, విక్టరీలో. నువ్వు కన్ఫ్యూజ్ చేస్తాను చూడు. నేనేం చెయ్యట్లేదు. మనము మనం ఇది హైదరాబాద్. హైదరాబాద్ మనము ఏడున్నాం? వచ్చినాం. మరి నానంటపో. నువ్వెవరు అసలు? మనం అంతా ఎవరు? ఏడున్నాం. కన్ఫ్యూజ్ చేస్తాను పక్క. ఇదైతే అయ్యే పని కాదు, కన్ఫ్యూజ్ లేదు చేస్తాను. లేదు, నీకు నేను నిదానంగా వాగుతా. అయితే నిజంగా నన్ను చూపించొచ్చు కదా. నిన్ను చూపిస్తే నీ ఇంక ఊరు పేరే గుర్తుకులేదు ఇంకా నేలకి. మంది అనంతపురం. మనం హైదరాబాద్ లో ఉన్నాం. మనం ఎవరంటే ఉండరా సాంగ్ వద్దు, అదంతా పోద్దు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. మరి నానంటపో. మనం హైదరాబాద్ లో ఉన్నాం. మనం ఏడున్నాం? హైదరాబాద్. ఉండు ఆడే ఉండు. నువ్వు ఏడున్నావు? మంది అనంతపూర్. నువ్వు చూపించిన లేడీది ఫేమస్ సాంగ్ ఉంది, నువ్వు దాన్ని మర్చిపోతున్నావు. మంగ్లీ సాంగ్ నా ఫేమస్ సాంగ్ ఉంది. పర్సన్ పేరు కదా. ఇద్దరు ఉంటారు. ఇగో నేను ఇద్దరి కాంబినేషన్ ఉంటది, అది ఆల్ టైమ్ హిట్. మా వాళ్ళకి తెలియదు అది, అందుకే నా సావంతా. తెలంగాణ. ఇప్పుడు చెప్పింగా తెలంగాణ పేరు నోట్లోనే ఉంది, తక్కువ బయటకు ఎక్కువ. తెలంగాణ. విగ్రహం పెట్టింటారులే. విగ్రహం పెడతారా అమ్మది? విగ్రహం లేదా? షాంపూ, షవర్, బాత్, నరకండి సబ్బుని. తెలంగాణ శాకుంతల. షాంపూ అని చెప్తున్నారా? ఆ షాంపూలో షాది రా అని చెప్తున్నా. శకుంతల. వేణుమాధవ్ గారిది ఉన్ను. ఆ పేరు వినలేదు, విని టైం మేము అప్పుడే గెజ్జాలి. కొడతారు నిన్ను బయట. సీరియస్ అది పరిస్థితి గాయస్, నా పరిస్థితి అది. ఇప్పుడన్నా అర్థమైంది. ఇప్పుడు నీది. నువ్వు నగినప్పుడు అర్థమైంది, అక్క ఉండు అన్నప్పుడు అర్థమైంది నాకు. స్టార్ట్. పశుపతి. పశుపతినే ఇచ్చా. మళ్ళా ఆ గెటప్ కాకుండా వేరే చూచుండు ఇంక చెప్పేవాడు కాదు. చెప్పేవాడు కాదు అసలు. అందుకే చెప్పా ఈజీగా అబ్బా అంటున్నాడు. అక్కడ పాయింట్ వచ్చింది. గర్భవతి, పిల్లోడు పుట్టు, ఉంగరం, మామ, మేనమామ. పుట్టపర్తి సాయిబాబా. హీరోనా? హీరో అసక్. విజయ్ సేతుపతి. విజయ్ దళపతి. చెప్తానా గర్భ పిల్లోడు ఉంగరం పెడతాడు ఇట్లా అన్నాడు కదా సీఎం. నువ్వు అన్ని ఇట్లని నెటివి చెప్తే కరెక్ట్ ఇస్తాను. ఏదన్నా సినిమా చూపించింటే నేను గుర్తుపట్టాను. సరే లేదు, సింపుల్ గా అన్నట్లా చెప్పిన. సరే ఇస్తా, నీకు సింపుల్ గా ఇస్తా. నాకేనా? అంటే విజయ్ దళపతి అంటాడు పుట్టపర్తి సాయిబాబా ఇట్లా అంటాడు కదా. ఇప్పుడు మూవీస్ ఏమని తీసినారా? ఆ హీరో ఆయన చెప్పేదా కాగంటాడు. హీరో కామెడియన్. హీరోనేనా?
డాన్స్ వేస్తే ఎట్లుంటది ఎట్టట చెప్పు ఇంకా చూపిస్తానా చూపిస్తానా ఆయన గాలి పీల్చుకుంటే ఇట్లుంటది ఆయన డ్రెస్ మార్చుకుంటే ఇట్లుంటది చెప్పు. జూనియర్ అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అన్నీ చెప్పిండు అబ్బద్దప్ప. మహేష్ బాబు, ఓ మీసల పిల్ల, చిరంజీవి చిరంజీవి ఇంకో హీరో రోజా గారా? వాళ్ళ ఇద్దరంటే కొడుకే ఉన్నాడు రామ్ చరణ్. ఏ లేదు, నాగ చైతన్య. కాదు లెక్క ఉండక్క నువ్వు. నువ్వు లేవా గేమ్ లో? నిద్రపోతున్నా ఆలోచిస్తున్నాడు. చిరంజీవి అంటే గాడ్ ఫాదర్ 9th తర్వాత ఇంకో హీరో దాంట్లో ఉన్నాడా? Okay. రవితేజ. అదే ఉన్నావా అయ్యా? ఉన్నాక నువ్వే ఇప్పుడు. అంత దూరం ఏంటి వినావు? ఇంకేం చెప్పాలి ఇంకా ఏడికి పోయినాడు? చూపించిండే కదా. ఈ రిమోట్ చూపించింటే చెప్ప గుర్తుపడతాను. సామ్ అంటే అంటే ఇంకా సాముల పేరు చెప్పుకుంటా ఎట్లా 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 వచ్చింది. నాదే నాక కాదు పెద్ద మనిషి. తెలుసా అయినా? ఓకేనాక వెంకటేష్ ఫ్రస్ట్రేషన్. కామెడీ అనా హీరోనా హీరోయిన్? హీరో. చెప్పు చెప్పకూడదులే మేము అడుగుతాం. జాతకం రాసి. హీరో మన తెలుగు హీరోయినా? టీ టీ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ టీ ఓ టీ. మణి అమ్మా. టీ టీ నీళ్ళు పోసి టీ నీళ్ళు కలిపి టిన్నులు టీ నీళ్ళు కలిపితేనా? టీ నీళ్ళు కలిపితే చాయ్ అవుతుంది పాలల్లో. టీ తెలుగు చీ హీరో చీ 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 చీ. హైదరాబాద్ లోనే ఉండేది. జపాన్ లేదు, జపాన్ నుండి నిన్న ఫ్లైట్ దిగి వచ్చిండు. టీ అది దాన్ని ఏంటికి పోస్తున్నావు? ఇప్పుడు ఇది చెప్తా, టీ నువ్వు చెప్పలేకపోతే నేను చెప్తా. నాకు నువ్వు 1000 రూపాయలు కొట్టాలి అకౌంట్ లో. టీ ఇది డీజే టిల్లు తూ అని దాని టీ కప్ అదే నువ్వు పెట్టాలి టిల్లు. అది ఎట్లా అయిపోతాడు కదా. అది గుర్తు స్టెప్ స్టెప్ అని అయిపోతాడు. అందుకే దీంట్లో ఆ మూవీలో డీజే టిల్లులో ఇట్లా అంటాడు కదా, నీకు యాడంటాడో సినిమా లాస్ట్ అంటాడు ఇట్లా అంటాడు. అపార్ట్మెంట్ లో పోయేటప్పుడు ఎగురుకుంటూ పోతాడు కదా లోపలికి. ఎగిరే దాంట్లో ఇట్లా ఇట్లా అయిపోతుంది. గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే మనం ఈ పర్సన్ తో ఆ రోజు చెప్పి ఉండుంటే బాగుండు, తిట్టాల్సి ఉంటే బాగుండు. మనసులో ఇంకా దాన్ని క్యారీ చేసుకుంటూ ఒక ఆలోచన ఉంటది కదా, అది క్లియర్ చేసుకుంటే బాగుంటుండు అని అనిపిస్తుంది. అలా ఏదైనా సిచ్యువేషన్ ఉందా? అలా పర్సన్ కానీ సిచ్యువేషన్ కానీ ఏదైనా ఉందా? సిచ్యువేషన్ చెప్పాల్సింది ఏం లేదక్క. మా నాన్నది ఒకటే, నేను వర్క్ పని చేసేటప్పుడు నాకు పని చేపిస్తాను, ఈ పని మీద నాకు ఇంట్రెస్ట్ లేదు అని ఎంతెంతో చెప్పాలనుకున్నా. అది దేవుడు సారీ అది దేవుడి దయ వల్ల అదంతా కదే దూరం అయిపోయింది అక్క. ఓకే, నువ్వు చెప్పాలనుకున్నావు కానీ నాకు అసలు ఈ పని ఇంట్రెస్ట్ లేదు, నేను చేయను. ఇప్పుడున్న యూత్ లో నాకు ఇంట్రెస్ట్ లేదు ఆ చెప్పలేక చెప్తే తిడతారు. ఏం పని చేస్తావు, ఎక్కడ పోతావు, అది ఇది అని మాట్లాడతారు. ఆ చెప్పలేక కమ్మింగలేక ఇట్లే దీంట్లో సక్సెస్ కావడం వల్ల చెప్పకుంటే పోయింది అంతే. నీకు అక్క ముగ్గురివి వేరే వేరే వర్క్స్, ఏదో దేవుడి రూపంగా ముగ్గురు ఒక చోట కలిసాము. అవును, ఏదైనా థ్యాంక్స్ చెప్పాలంటే ఇప్పుడు ఒక ఇటుక నీళ్లు ఇసుక అన్ని ఉంటే ఒక ఇండ్లు అవుతుంది. ఏదో ఒకటి లేకపోయినా ఇండ్లు తయారు కాదు. మాకి వీడు కొంచెము ఒక చెట్టుకి వేర్లు ఎంత ముఖ్యమో మా టీం వీడు అంత ముఖ్యమో. థ్యాంక్స్ రా. అట్లని ఏం కాదు కానీ ఇప్పుడు వీళ్ళు లేకుంటే నేను చేసుకోలేను అంటే ఎవరి అట్లా ఏదన్నా ఒక థ్యాంక్స్ పరంగా ఏదన్నా చెప్పాలంటే వీడు మాత్రమే మాకే పిల్లర్. థ్యాంక్ యూ అట్లని కాదు అంటే నేను చెప్పేది అంతే, వీళ్ళు లేకుంటే నేను చేసుకోలేను. ఇప్పుడు టీం లేకోకుండా ఇప్పుడు వీళ్ళనే కాదు, ఇప్పుడు మేము ముగ్గురు ఉన్నా మళ్ళీ ఏం చేసుకోలేము, టీం ఉండాలి మాకు. గొడవలు ఏదో రూపంగా వస్తుంటాయి కానీ అవి ఆ 10 నిమిషాలు ఆ డే మాత్రమే. మళ్ళీ ఇది
జనరల్గా యూట్యూబ్ ఇదంతా స్టార్ట్ చేసుకున్నప్పుడు అరే చేద్దాం రా అది చేద్దాం ఇది చేద్దాం అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అని చెప్పే మాటలు చాలా మంది చెప్తారు. కానీ దాన్ని అలానే పాటించి చెయ్యడం అనేది చాలా తక్కువ మంది చేస్తారు. ఆ చేసినా కూడా సక్సెస్ వచ్చే వరకు ఒక లెవెల్లో చెప్పినట్టుగా వింటారు. సక్సెస్ వచ్చిన తర్వాత మనం ఒక అడుగు ముందు తీసుకొని అరే ఇట్లా కాదు నువ్వు ఇట్లా ఒక యాటిట్యూడ్ పెరిగిపోవడం, గ్రూప్ లో ఒకరికి గొడవలు పడడము, దానికి కారణంగా విడిపోవడము, టీం అటు ఇటు కాకుండా చేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ మీరు మాత్రం అంటే అది ఫ్యామిలీ అవ్వడం వల్ల బెనిఫిట్ ఉందా, లేదంటే మేబీ మీ మధ్య ఉన్న మామ అల్లుళ్ళు లేదా బావ బొమ్మర్ది ఆ రిలేషన్షిప్ అంటే ఏమంటారు ఆ ఫ్యామిలీ బాండింగ్ ఉంటది కదా బ్లడ్, దాని వల్ల కంటిన్యూ అవుతున్నారా తెలియదు. కానీ నిజంగా అంటే ఇప్పటి వరకు సక్సెస్ ఒకలాగా ఉంది, దీన్ని ముందుకి ఇంకో లెవెల్లో తీసుకెళ్ళాలి. సో మీరు అంటే ఏం గోల్ పెట్టుకున్నారు లైఫ్ లో, దీన్ని ఈ సక్సెస్ ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు, లేదా ఇది కంటిన్యూ చేస్తూ ఇంకా ముగ్గురికి ఇండివిజువల్ గోల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మాకి ఒక పొజిషన్ లో ఉండాలని అది గోల్. అంటే ఇన్నాళ్ళు నేను మిడిల్ క్లాస్ మాదైతే ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని మా ఫ్యామిలీస్ అంతే అవే ఒక స్టెప్ ముందుకు తీసుకుపోవాలా. మన నాన్న వాళ్ళు ఒక స్టేజ్లో తీసుకొచ్చారు, మనం ఆ స్టేజ్ నుంచి అదే స్టేజ్ కాకోకుండా కొంచెం స్టేజ్లోకి తీసుకుపోవాలా. అది మాకి ఇప్పుడు మేము ఎవ్వరు లేకోకుండా ఏం చేసుకోలేము. ఇప్పుడు మేము సపరేట్ గోల్స్ ఉండవక్క, ఉంటే అంతా చేసుకుంటే ఏదన్నా మంచిగా చేసుకోవాలి. ఏ ఆపర్చునిటీ వచ్చినా గానీ ముగ్గురికి ఖచ్చితంగా అదే వర్తి అలా ముగ్గురికి సక్సెస్ఫుల్ గా రావాలని మేము అనుకుంటాము. ఇప్పుడు ఇన్ కేసు ఎవరికొరికి మాకు ఏదైనా ఛాన్స్ వచ్చినా కూడా హ్యాపీ. ఎట్లా అంటే ఇప్పుడు ఎవరికి వచ్చినా మా టీం కి అంతా వచ్చినట్లేక, ఇప్పుడు టీం వల్లే కదా ఏం జరిగినా కూడా అట్లా అనుకుంటా. మెయిన్ ఏమన్నా కూడా మేము వీళ్ళిద్దరూ ఉన్నా చాలు నాకే, నేను లేకపోయినా కానీ వీళ్ళిద్దరు ఉన్నా చాలు నాకే ఆ ధైర్యం. ఇప్పుడు మేము ఏదన్నా ఇన్ కేస్ మీరు అన్నట్టు కొంచెం ఫేమ్ రాగానే తల పొగరు ఎక్కుతుంది. ఇన్ కేస్ మా వాళ్ళకి ఎక్కినా ఎక్కకోకుండా నేను దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా. ఎట్లా అంటే చెప్పేవాళ్ళు ఉండాల, బయట వాళ్ళకి అయితే చెప్పలేము. బ్రో ఇట్లా వద్దులే బ్రో అంటే బయట వాళ్ళు ఏమంటారు, నువ్వేంది నాకు చెప్పేకంటారు. ఇప్పుడు మేము బంధువులం కాబట్టి తిట్టి ఏమే నీకు అప్పుడు అది అనుకోని కూడా మళ్ళీ కంట్రోల్ చేసుకొని ఎవరికి వాళ్ళు అనుకుంటాం, ఎవరితో ఎట్లా మాట్లాడాలా, ఎవరి దగ్గర ఎట్లా ఉండాలా అన్ని నీట్గా బ్యాలెన్స్డ్ గా వెళ్తున్నారు. ఎనీవేస్ ఆల్ ద బెస్ట్. హలో మచాస్. సో నిజంగా ముగ్గురులో ఎవరికి మంచి ఆపర్చునిటీ వచ్చినా సరే హలో మచాస్ కి నేమ్ వచ్చినట్టే, మెయిన్ గా మీ ఇంటి పేరుకి ఒక మంచి గుర్తింపు వచ్చినట్టే. సో అందరూ ఒకే ఇంటి వాళ్ళు కాబట్టి ఎవరొక్కరు లైఫ్ లో సెటిల్ అయినా తరతరాలు ఆ నేమ్ ఉండిపోతుంది. మా ఇలా ముగ్గురు కష్టపడ్డారు అనే ముగ్గురు నుండే వస్తుంది. కానీ ఒక్కరి పేరు చెప్పుకున్న ఫ్యామిలీ మొత్తానికి ఉంటది ఆ సక్సెస్ అనేది. సో గొడవలు పడకండి, ఇలానే కంటిన్యూ చేయండి, సక్సెస్ అవ్వండి. అదే అంటే మనం ముందుకు వెళ్తున్నా కొద్దీ తెలియని ఎదురు దెబ్బలు ఎన్నో వస్తూ ఉంటాయి. సో అందులో మన ముగ్గురు వల్ల ఎవరికి ప్రాబ్లం ఉండదు, వేరే వాళ్ళ వల్లనే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి, దానివల్ల డిస్టర్బెన్సెస్ పెరుగుతాయి, కాన్సన్ట్రేట్ చేయలేం. సో అవేవి రానివ్వకుండా ఎవరిని ఎక్కడ కట్ చేయాలి ఏంటి అనేది చూసుకొని, అది బిగ్ బాసా లేదంటే సినిమానా లేకపోతే మీరే ఓన్గా ఏదైనా చేస్తారా, ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారా, షార్ట్ ఫిలిమ్స్ చేస్తారా, మీకు మంచి టాలెంట్ ఉంది, వెబ్ సిరీస్ మీరే స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ షార్ట్ వీడియోస్ చేస్తూనే మీరే ఓన్గా షార్ట్ ఫిలిమ్స్ ని చిన్న చిన్న క్రియేట్ చేసుకోవడం మీకు ఆప్షన్ ఉంది, ఆ టాలెంట్ ఉంది కాబట్టి. అండ్ మీ ఫ్యామిలీయే ఉన్నారు మీకు సపోర్ట్ చేయడానికి. అమ్మ కూడా ఒక వీడియోలో అనుకుంటాను కనిపించారు అనుకుంటాను. అమ్మ కాదా? అమ్మమ్మ చేస్తా, మమ్మల్ని కూడా ఇంటర్వ్యూ చేస్తా, మా వాళ్ళంతా అంతే. సిరీస్ ప్లాన్ లో ఉన్నాం అక్క, కాకపోతే 500 కి అయినా చేద్దాం. ఓకే, దాని కొంచెం ఫ్యామిలీని కూడా తీసుకొని రావచ్చక్క. మేము ఏం చేసినా కూడా ఆ పెట్టే కామెంట్లో బ్యాడ్ కామెంట్ వచ్చిన ఇది మామూలు అయితే తీసేస్తామని అనుకుంటాం. మన ఫ్యామిలీని ఆ వీడియోలోకి తీసుకొని వచ్చినప్పుడు చిల్లర నా కొడుకులు ఉంటారక్క, ఏదో ఒక కామెంట్ ఎంత మంచిగా మన ఫ్యామిలీ వాళ్ళు చేసినా కూడా ఒక్క ఏదన్నా అలా వచ్చింది ఆ కామెంట్ బూతు మాటలు, మనది
తట్టుకోలేదు అక్కడ ఎందుకు ఇప్పుడు నార్మల్ గా చూడండి, నార్మల్ గా మాట్లాడుకుంటే ఇంత పద్ధతిగా ఉండి చున్నీ కప్పుకొని ఎక్కడ ఏం కనబడకుండా మంచిగా నీట్ గా మర్యాదగా మాట్లాడుతూ మనం ఏదైనా నార్మల్ ఒక వీడియో పెట్టామనుకో, దాని కింద కూడా ఎల్ అనే వర్డ్స్ తో ప్రతి ఒక్కరికి వస్తాయి. ఈవెన్ నాకు వస్తాయి తెలుసా. అక్కడ మనకు అర్థం కాదు, అంటే అది మన తప్పు కాదు. నువ్వు చున్నీతో కప్పుకున్నావు, నువ్వు ఎక్కడా వల్గారిటీ లేదు, పోనీ నువ్వేమి అతిగా బిహేవ్ చేయట్లేదు, మర్యాద తక్కువ మాట్లాడట్లేదు, నువ్వు బూతులు వాడట్లేదు, సో అది నీ తప్పు కాదు. వాడు మూర్ఖుడు, వాడు పుట్టడమే అట్లా పుట్టాడు. అది పెంపకం కూడా కాదు. తల్లిదండ్రులు ఏం చెప్పరు కదా, నువ్వు ఇలా పెరుగు అని వాడికైతే చెప్పరు. తల్లిదండ్రులు తప్పు కూడా కాదు. వాడు మూర్ఖుడు అవుతాడని తల్లిదండ్రులకు తెలిస్తే కనడమే మానేస్తారు కదా. సో వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ఫ్యూచర్ లో వీడు రేప్ చేస్తాడు అని తెలిస్తే, ఒక మర్డర్ చేస్తాడు అని తెలిస్తే తల్లిదండ్రులు ఎందుకు అంటారు? మనం ఎవరిని ఏం చేయలేము. సో వాడి తప్పది, మన తప్పు కాదు. సో కమెంట్స్ అనేది డజంట్ మ్యాటర్. ఇప్పుడు మన చేతిలో పని, కమెంట్స్ ఆన్ చేసుకోవాలా ఆఫ్ చేసుకోవాలి, కానీ మన టాలెంట్ని మన ఎదుగుదలని ఎవ్వడూ ఆపకూడదు. అర్థమైందా? ఇది వస్తుంది కాబట్టి నేను ఇది చెయ్యకూడదు అనేది ఉండకూడదు. నువ్వు చేసే పనిలో నిజాయితీ ఉన్నంత వరకు కూడా నీ కష్టం ఎక్కడికి పోదు. 100కి 100 నీకు నిజాయితీ సంపాదించి పెడుతుంది. కాకపోతే ముందు కష్టపడాలి, తర్వాత డబ్బు వస్తుంది, అంతే. ఇది ఈ చిన్న ఫార్ములా అర్థమైన వాడికి లైఫ్లో ఈజీగా సక్సెస్ అవుతాడు. ఇంకొకటి ఉంటుంది, నేను ఇది చేస్తేనే నాకు డబ్బు రావాలి కాబట్టి నేను ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు డబ్బు రాదు. ఎందుకంటే నువ్వు ఆశపడి చేస్తున్నావు కదా. సో ఆశలో ఎక్కడో ఒక దగ్గర తప్పు చేస్తావు. నువ్వు ముందు కష్టపడు, ఆ తర్వాత ఆటోమేటిక్గా నీకు అన్నీ అదే సమకూర్చుతుంది. చుట్టూతో కూడా అన్ని నీకు సెట్ చేసి పెడుతుంది. డబ్బు వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది, ఆస్తులు వస్తాయి, ఫ్యామిలీస్ వస్తాయి, అన్ని ఫ్రెండ్స్ వస్తారు. కానీ మనం చూస్ చేసుకోవాలి దేని సైడ్ వెళ్ళాలి ఏంటి. మన వాళ్ళు ఎవరు, మనీ కోసం వచ్చిన వాళ్ళు ఎవరు, అలా అంతే. ఈ చిన్న ఫార్ములా. సో ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇప్పటి వరకు అంటే మన తమ్ముళ్ళు ఇంతవరకు సక్సెస్ అవ్వడం అనేది నిజంగా మాకు చెప్పుకోవడానికి కూడా ఫుల్ హ్యాపీ. అనంతపూర్, తెలంగాణ, ఆంధ్ర ఇదంతా కాదు, మన తెలుగు వాళ్ళు మనం అంతే. మనలో ఎవరొకరు సక్సెస్ అయినా అందరికీ మంచి పేరు రావడమే. సో అదనమాట. ఆల్ ది బెస్ట్. ఇప్పటికైనా నవ్వు ఇంటర్వ్యూ అయిపోయింది. సో చూసారు కదా, అది మన తమ్ముళ్ళతో సరదాగా ఈ చిన్నది కాదు, చాలా పెద్ద చిట్చాట్. ఇన్నిలో కష్టాలు చాలా ఉన్నట్టున్నాయి ఈ వీడియోలో. ఆయన పడ్డ కష్టాలు నాకు తెలిసి ఎవరు పడుండరు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ స్పెషల్స్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters, యూకేలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.